నాకు తెలిసి 90% మంది నష్టపోతారు స్టాక్ మార్కెట్, 10% మంది మాత్రమే బాగుపడతారు. మరి మా లోపమా వ్యవస్థ లోపమా? డబ్బులు ఉన్నాయి అక్కడ అంతా అందరికి తెలుసు, కానీ ఎట్లా తీసుకోవాలి ఫస్ట్? అలాగే మాకు టిప్స్ వస్తుంటాయి, ఆ టిప్స్ మీదనే చేస్తుంటాం. జస్ట్ ఒక 2 లక్షలు పెట్టండి, 3 లక్షలు పెట్టండి, మీకు టిప్స్ పంపిస్తామండి. టిప్స్ ఇస్తారు, కరెక్టే. టిప్స్ మీకే సిస్టమ్ ఉంది, అన్ని సెటప్ ఉంది, టిప్స్ మీరే వాడుకోవచ్చు కదా. నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి సార్. 2 లక్షలు కనుక నువ్వు ఇన్వెస్ట్ చేసి రోజుకి కనీసం 1000 నుంచి 2000 రూపాయల ఆదాయాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు. ఇది నిజమా అబద్ధం? అందులో మనీ ఉంది, ఆ మనీని తీసుకునే పద్ధతి తెలియాలి మనకి ఫస్ట్. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఒక్క నిమిషం, ఈ ఇంటర్వ్యూ మీకోసమే. మీకోసం ఒక అద్భుత మంత్రదండం ఒకటి తీసుకొచ్చాను, టూల్. ఆ టూల్తో ఇప్పటిదాకా మీకు స్టాక్ మార్కెట్ అంటే దండగా అనుకుంటున్నారు కదా, పండగ చేస్తాను, పండగ చేస్తారు మీరు. అట్లాంటి అద్భుతమైన టూల్ తీసుకొచ్చాను. సో వెల్కమ్ టు అవర్ షో. నేను మీ బిఎస్. వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. సో మనకు తెలిసింది ఏంటి, స్టాక్ మార్కెట్ అనగానే కొందరికేమో కోట్లు గుర్తొస్తాయి, కొందరికేమో నష్టాలు, కోట్లలో లాస్ అయింది గుర్తొస్తుంది. నిజంగా మనం ఈ స్టాక్ మార్కెట్ని ఎనలైజ్ చేయలేమా, పసిగట్టలేమా? ఏ టైంలో పడిపోతుంది, ఏ టైంలో లేస్తున్న విషయం మనకు ఎలా తెలియాలి? సో ఈ కన్ఫ్యూజన్లో మనలో చాలామంది ఉంటుంది కదా. సో దానికోసమే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ. ఒక అద్భుత మంత్రదండం అని చెప్పాను కదా. స్టాక్ మార్కెట్ కదలికల్ని అత్యంత సునిశ్చితంగా కనిపెట్టగలిగే మంత్రదండం ఇది. ఏఓసి అంటారు దీన్ని, అడ్వాన్స్ ఆప్షన్ చైన్ టూల్. సో ఈ టూల్ కనుక మీరు వాడితే ఇక మీరు లాభాల పంట ఎలా పండుతుందో మీరు చూస్తారు. మరి దీన్ని ఎలా వాడాలి, నిజంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎలా తీయాలి, ఈ విషయాలు చెప్పడానికి అంతర్జాతీయ స్థాయిలో ట్రైనింగ్ ఇస్తున్న కె శ్రీనివాస్ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆయన ఆ టూల్ను మనకు ఫ్రీగా కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అది ముందు ముందు ఆయనే చెప్తారు ఎలా ఇస్తారనేది. సో మరి ఆ శిక్షణ ఏంటి, ఎట్లా దీన్ని శిక్షణ ద్వారా మనం ఎలా ఈ స్టాక్ మార్కెట్లో కోట్లు పండించవచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. వండర్ఫుల్. మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈవెన్ నేను కూడా చాలా నష్టపోయా స్టాక్ మార్కెట్లో. కామన్ అది కదా, అంటే మాకు తెలీదు. కామన్ చెప్తారు ఇగో పెరుగుతుంది. కొన్ని వెబ్సైట్లు ఉంటాయి నాకు తెలిసినవి, మనీ కంట్రోల్ అది చూసి చేస్తాం అనమాట. కానీ అవి ఆ స్పైక్స్ ఏంటో, అవి ఎటో తిరుగుతుంటాయి, ఏమో పొద్దున్న లేచినప్పుడు పెట్టి సాయంత్రం చూసరికి మొత్తం డమాల్లో పడి ఉంటాయి. కరెక్ట్, అది కరెక్ట్. సో ఏంటి అసలు స్టాక్ మార్కెట్ అనేది ఏమన్నా మాయాజాలమా? మమ్మల్ని మాలాంటి అమాయకుల్ని మోసం చేయడానికి వలబడినారు ఎవరైనా? అది మాయాజాలం కాదు, యాక్చువల్గా అర్థం కాకపోతే ఏదైనా గ్యాంబ్లింగ్. ఓకే, ఇప్పుడు మీడియా బిజినెస్ ఉంది, మీడియా బిజినెస్ నాకు అర్థం కాదు, అది నాకు గ్యాంబ్లింగ్ అవుతుంది. ఇప్పుడు ఎవరో ఒక టీ షాప్ బాగా నడుస్తుందని చెప్పేసి నేను టీ షాప్ పెడతా అనుకుంటే నాకు అర్థం కానప్పుడు అది గ్యాంబ్లింగ్ అవుతుంది. స్టాక్ మార్కెట్ కూడా అంతే. స్టాక్ మార్కెట్ అనేది ఇది, అక్కడ మనీ ఉంది మొత్తం, ప్రపంచం మొత్తం కావాల్సిన మనీ, దేశంకి సంబంధించిన మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం యొక్క దానికి సూచిక అది. ఇండెక్స్ అనేది ఒక సూచిక, అది బాగుంటేనే దేశం బాగున్నట్లక. కరెక్టే. నాకు తెలిసి 90% మంది నష్టపోతారు స్టాక్ మార్కెట్లో, నష్టపోతారు. 10% మంది మాత్రమే బాగుపడతారు. ఈ మరి ఎవరి మా లోపమా వ్యవస్థ లోపమా? నాకు అంటే అందరికి డబ్బులు ఉన్నాయి అక్కడ అంతా అందరికి తెలుసు, కానీ ఎట్లా తీసుకోవాలి ఫస్ట్? అచ్చా, సముద్రంలో నీళ్లు ఉన్నాయి, ఆ చెంచాతో తీసుకోవాలా, బకెట్ తీసుకోవాలా, అసలు చేతితో తీసుకోవాలా, దేంతో తీసుకోవాలి? మనం తీసుకునే పద్ధతి ఏంటి అసలు యాక్చువల్గా? అసలు తీసుకునే కెపాసిటీ ఉందా లేదు అసలు యాక్చువల్గా? ఆ వాటర్ అయితే తాగలేం కదా. మనీ ఉంది, బట్ ఆ మనీకి సంబంధించి తీసుకునే తెలివి ఏదైతే స్కిల్ ఉందో, ఆ స్కిల్ ఉందా లేదనేది మీకు ముఖ్యం. ఓకే. స్టాక్ మార్కెట్ అనగానే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ట్రేడింగ్ అకౌంట్ ఫ్రీగా వస్తుంది ఫస్ట్. అవును, ఇప్పుడు జీమెయిల్, వాట్సాప్ ఎట్లా ఫ్రీగా వస్తుందో, ట్రేడింగ్ అకౌంట్ ఏం డబ్బులు పెట్టకుండా ట్రేడింగ్ అకౌంట్ వస్తుంది. పైసల్లోనే కమిషన్ అంటారు, చిన్న పైసల్లో కమిషన్ అంటే ఆ పైసలనే చాలా పెద్ద బిజినెస్ ఉంటుంది, చాలా పెద్ద బిజినెస్ ఉంటుంది. అవును, అట్లా. అట్లాగే మాకు టిప్స్ వస్తుంటాయి, ఆ టిప్స్ మీదనే చేస్తుంటాం. నిజంగా ఆ టిప్స్ మీద నేను చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు. ఒకసారి చేశాను కదా సార్, మీకు నెలకి 60,000 గ్యారంటీ సార్, జస్ట్ ఒక 2 లక్షలు పెట్టండి, 3 లక్షలు పెట్టండి, మీకు టిప్స్ పంపిస్తామంటారు. టిప్స్ ఇస్తారు, కరెక్టే. టిప్స్ మీకే సిస్టమ్ ఉంది, అన్ని సెటప్ ఉంది, టిప్స్ మీరే వాడుకోవచ్చు కదా. ఓకే, నాకెందుకు ఇస్తున్నారు టిప్స్? ఎగ్జాక్ట్లీ, ఇది నేను అడిగా కూడా కొందరిని. మీరు వాడుకోవచ్చు కదా టిప్స్. అంటే ఆయన ట్రేడింగ్ చేయడం ఎక్కువ అయిపోయి ఆయనకు టైం ఏమైనా ఫ్రీగా దొరికి సోషల్ సర్వీస్ చేయాలనుకుంటే టిప్స్ ఇవ్వాలి. ఫ్రీగా టిప్స్ ఇవ్వమని చెప్పండి. డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడు యాక్చువల్లీ? డబ్బులు తీసుకుంటున్నా టిప్స్ విషయం ఎట్లుంటుందంటే, నా ఆలోచన సరళి వేరే ఉంటుంది, నా అబ్జర్వేషన్ వేరే ఉంటుంది. నా బేసిస్ మీద నాకు ఒక అనాలిసిస్ వచ్చిన తర్వాత నేను ఒక పాయింట్ మీకు చెప్తాను. ఆ పాయింట్లో అది ఎంతమందికి చెప్తాను? 1000 మంది చెప్తాను.
నాలాగా థింక్ చేసి ఈ 1000 మంది పట్టుకుంటారో లేదనేది ముఖ్యం కాదు కదా. అవును ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతా, అవును నేను ఎంటర్ అవుతా, నేను ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతాను, లాస్ట్లో ఎగ్జిట్ అవుతుంది, నా పర్సనల్ ఇష్యూ అది. ఒక లాస్ వచ్చినా నేను దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి నాకు తెలుస్తుంది, మీకు తెలియదు కదా బయట ఉన్న వాళ్ళకి. రైట్ ఎంట్రీ ఇచ్చిన అంతవరకే తెలుసు, కరెక్ట్. అది ఎందుకు పైకి పోతుందో తెలియదు, ఎందుకు కిందికి పోతుందో తెలియదు. టిప్స్ మీద ఎప్పుడు డిపెండ్ ఆధారపడి ఉండకూడదు. సార్ ఒక సింపుల్ ప్రశ్న అడుగుతా. నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి సార్, మా అంటే ఒకటి చెప్పాడు నాకు, 2 లక్షలు కనుక నువ్వు ఇన్వెస్ట్ చేస్తే రోజుకు కనీసం 1000 నుంచి 2000 రూపాయల ఆదాయం నేను మీకు ఇస్తాను అన్నాడు. ఇది నిజమా అబద్ధమా? 100% దానికన్నా ఎక్కువ కూడా ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది, ఓకే, ఛాన్స్ లేదని కాదు. మార్కెట్లో ఇది బిజినెస్ మెన్స్ బిజినెస్, ఇది అందులో మనీ ఉంది. ఆ మనీని తీసుకునే పద్ధతి తెలియాలి మనకి ఫస్ట్. ఆ 2000 తీసుకుంటావా, 200 తీసుకుంటావా, ఇంట్రాడేలోనే తీసుకునే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాడు. 1000% ఛాన్స్ ఉంది. అది ఎట్లుందో కూడా నేను చెప్తాను మీకు. అది ఛాన్స్ లేదంటే వేరే విషయం, బట్ దానికి ఒక డిసిప్లిన్డ్ స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ని మనం ఏం చేసుకోవాలి, యాక్చువల్ దాని స్కిల్ నేర్చుకోవాలి, దాన్ని బాగా సానబట్టాలి యాక్చువల్. అది లేకుండా మనం 2 లక్షలు కాదు, ఈరోజు 2 కోట్లైనా మీరు తెచ్చిస్తారు, కానీ తీసే కెపాసిటీ ఎవరికి ఉండాలి, ఆ టెక్నిక్ కావాలి కదా. కరెక్ట్. ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంటుంది పడిపోతుంటుంది కదా, పెరిగిన మార్కెట్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇన్వెస్టర్లు నష్టపోతుంటారు. ఎట్లా దాన్ని పట్టుకోవడం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇప్పుడు పెరుగుతుంది అంటే రన్నింగ్ ట్రైన్ ఎక్కుతున్నట్టు లెక్క. రన్నింగ్ బస్ ఎక్కడానికి యంగ్ ఏజ్లో 17-8 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు రన్నింగ్లో పోయి పట్టుకోగలుగుతారు అనుకుందాం. అదే 30 ఇయర్స్ 40 ఇయర్స్లో మీరు పట్టుకోలేరు యాక్చువల్గా. రన్నింగ్ బస్సు రన్నింగ్ ట్రైన్ అనేది ఎప్పుడు డేంజర్ యాక్చువల్గా. అది ఎందుకు రన్ అవుతుంది అసలు యాక్చువల్గా, దానికి చాలా బిహేవియర్స్ ఉంటాయి. ప్రైస్ రన్నింగ్తో పాటు దానికి ఓపెన్ ఇంట్రెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా, అది ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గితే కూడా ప్రైస్ పెరుగుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే లైవ్ కాంట్రాక్ట్స్ ఆప్షన్ చేయని డేటాలో ఉంటాయి యాక్చువల్ మనకి. ఆ డేటా పెరిగితే కూడా ప్రైస్ పెరుగుతుంది. అది పెరిగితే ప్రైస్ పెరగడం అనేది డైరెక్ట్ ప్రపోర్షనేట్ యాక్చువల్గా, అది మార్కెట్ బుల్ రన్లు ఉన్నట్లుగా. అది తగ్గుతూ కూడా ప్రైస్ పెరుగుతుంది. తగ్గుతున్న ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది అంటే మీరు 100కి కొన్నారు యాక్చువల్గా, సింపుల్ లాజిక్ చెప్తున్నా, 200 వరకు మీ టార్గెట్, 200 వరకు వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవుతారు. మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీరు షార్ట్ చేసారు అనుకుందాం మార్కెట్, లేకపోతే మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మార్కెట్ పెరుగుతుంది. అది షార్ట్ బిల్డప్ నుంచి షార్ట్ కవరింగ్ కింద కౌంట్ చేస్తారు యాక్చువల్గా. షార్ట్ కవరింగ్ ఏంటంటే ఇంతమందికి ఎవరైతే దాన్ని లో లెవెల్కి పడుకుంటూ వచ్చిన మార్కెట్ ఉంటుంది కదా, ఆ పడుకున్న మార్కెట్ని మీరు అప్పుడు సెల్ చేసి ఇప్పుడు బై చేస్తారు కదా, బై చేసిన మార్కెట్ కొంచెం టైంకి 15 మినిట్స్ 20 మినిట్స్ లేకపోతే పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు కూడా మార్కెట్ పెరుగుతుంది. కానీ దేనివల్ల పెరుగుతుంది, అది మీరు ఎగ్జిట్ అవ్వడం వల్ల పెరుగుతుంది మార్కెట్. అది మామూలు రీటైలర్ ఏమనుకుంటాడు, మార్కెట్ వచ్చి అరే ఇక్కడ నుంచి భూమి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని అనుకుంటాడు, మళ్ళీ అక్కడ ట్రాప్ అవుతాడు. అట్లా నిజంగా గందరగోళంగానే ఉంది. ఇప్పుడు మీరు ఒక మాట వాడారు ఆప్షన్స్ చైన్ అని, ఏంటి ఆప్షన్ చైన్ అనేది మాకు ఇప్పటికీ గందరగోళం. అది ఆప్షన్ ఇప్పుడు చాలా మంది ట్రేడ్ చేసేది ఎక్కడి నుంచి చేస్తారంటే ఈ క్యాండిల్ స్టిక్స్ బేస్ మీద చేస్తారు. క్యాండిల్ స్టిక్స్ బేస్ అంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఈసీజీ రిపోర్ట్ ఉంది. ఈసీజీ రిపోర్ట్ ఎవరిది అసలు యాక్చువల్గా, ఒక మనిషిది. అంటే ఒక ప్రాణం ఉన్న మనిషిది ఈసీజీ రిపోర్ట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. అది ఫ్లాట్ ఉందంటే ఏమన్నట్టు, మార్కెట్ ఏం లేనట్లేక పోయినట్లేక. మార్కెట్ యొక్క ఈసీజీ రిపోర్టే క్యాండిల్ స్టిక్స్ యాక్చువల్గా. ప్రాణం ఎక్కడుంది, పైసా ఎక్కడుంది, డబ్బులు ఎక్కడుంది, ఇన్స్టిట్యూషన్ మనీ కానీ రిటైల్ మనీ కానీ బ్యాంక్స్ మనీ కానీ ప్రతి ఒక్కరు మనీ వచ్చి ఎక్కడుంది, పార్టిసిపేషన్ ఎక్కడుంది, ఆప్షన్ చైన్ డేటాలో ఉంది యాక్చువల్గా. వాళ్ళు పుట్ సైడ్ అని కాల్ సైడ్ అని మనకి ఆప్షన్ చైన్ డేటా ఎట్లుంటుందంటే 4 పార్ట్స్ డివైడ్, ఒక టేబుల్ ఫామ్లో ఉంటుంది. మొత్తం ఎంటైర్ మార్కెట్ యొక్క మనీ ఎక్కడ డిప్లాయ్ అయింది వాళ్ళు దాచిపెట్టలేరు అక్కడ. మనిషి ఎక్కడ ఏ స్ట్రాటజీ చేసినా వాళ్ళు ఎక్కడెక్కడ డిప్లాయ్ చేశారు అనేది మనకు మొత్తం తెలిసిపోతుంది అక్కడ. ఆ ఆప్షన్ చైన్ డేటాలో మనీ ఉంటుంది మొత్తం. దాని యొక్క రిపోర్టే మనకి క్యాండిల్ స్టిక్స్ యాక్చువల్. మనం ఏం చేస్తామంటే దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు, पण దీన్ని ఎట్లా రీడ్ చేయాలో తెలియదు చాలా మందికి. 99%కి ఆప్షన్ చైన్ డేటా అనేది ఒకటి ఉంటుందని తెలియదు. తెలిసిన దాన్ని ఇట్లా రీడ్ చేయాలో కూడా తెలియదు. రీడ్ చేయాలని అనుకున్నా అందరికీ డబ్బులు సంపాదించాలని ఉంటుంది, కానీ అది ఎట్లా పట్టుకోవాలో తెలియదు. క్యాండిల్ స్టిక్స్ బేస్ చేస్తారు, అందులో కూడా తప్పేం లేదు. సర్టన్ లెవెల్ వరకు ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ బేస్ ఎట్లుంటుందంటే ఒక ప్రాబబిలిటీ అన్నట్టు. ఇప్పుడు మీరు ఒక సీజన్ ఉంది, ఇప్పుడు వర్షం ఎప్పుడు రాగలుగుతుంది అనేది మామూలు రైతు కూడా చెప్పగలుగుతాడు, సర్వే చేసినట్లుగా. అంతే మామూలు ఒక రైతుకు కూడా వాతావరణ శాఖలు చెప్పకపోయినా కానీ ఆయన చూసి చెప్పగలుగుతాడు. అంటే ఆయనకు ఒక 1 years ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రాబబిలిటీ రావచ్చు రాకపోవచ్చు, బట్ అదే మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, అక్యురేట్గా చెప్తారు ఈ నుంచి ఈ టైం వరకు, ఎందుకంటే అది సైన్స్, అది ఇది ఎక్స్పీరియన్స్. ఇది కూడా ఏంటంటే క్యాండిల్ స్టిక్ స్పేస్ మీద ట్రేడ్ చేసేది ఏంటంటే ఒక ప్రాబబిలిటీ అన్నట్టు. దీనికి మించిన ప్రాబబిలిటీ ఏంటంటే డేటా ఆప్షన్ చైన్ అన్నారు, ఇప్పుడేమో అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ అన్నారు. ఏంటి రెండింటి తేడా? ఆప్షన్ చైన్ డేటా ఎట్లా ఉంటుందంటే ఒక రిటైల్ కస్టమర్ రిటైల్ ట్రేడర్కి అర్థం కాని లెవెల్ ఉంటుంది యాక్చువల్గా. అది డైనమిక్గా ఉంటుంది, మనీ ఫ్లో అవుతుంటుంది, ఎగ్జిట్ అవుతుంటుంది, పార్టిసిపేషన్ చాలా స్పీడ్గా ఉంటుంది యాక్చువల్గా. ఆ స్పీడ్నెస్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు. ప్లస్ ఆప్షన్ చైన్ డేటా ఎట్లా ఉంటుందంటే
రివర్స్లో ఉంటుంది. రివర్స్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు 1 2 3 4 5 6 అనేది మనకి చదవడం అలవాటు యాక్చువల్గా. మనం ఇప్పుడు నిఫ్టీ తీసుకుందాం. హైయర్ స్ట్రైక్ ప్రైస్ వచ్చి కింద ఉంటుంది, 24,600 కింద ఉంటుంది, 700 మళ్ళీ దాని కింద ఉంటుంది, 800 దాని కింద ఉంటుంది. లోవర్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. బట్ మనకేం అలవాటు, ఇప్పుడు మనం ఉండే ఫ్లోర్ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటాం. మన పైన ఉన్నాడు మనకు సేఫ్టీ ఏమనుకుంటాం? నా సీలింగ్ నా సేఫ్టీ, అంటే అది నా రెసిస్టెన్స్ లాగా. మార్కెట్ ఎక్కడ వరకు పోగలుగుతాను రెసిస్టెన్స్ అనేది అప్పర్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉండాలి? నాకు పైన ఉండాలి. నేను ఉండే భూమి ఏదైతే ఫ్లోర్ ఉందో అది నాకు కింద ఉండాలి యాక్చువల్గా. అట్లా కింద ఉండదు, ఉల్టా ఉంటుంది. ఆ ఉల్టా డాటాని చదవాలి ఫస్ట్. ఆ ఉల్టా డాటాలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. చాలా ముఖ్యమైన కాంపోనెంట్స్ ఏంటంటే వాల్యూమ్ ఒకటి ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఒకటి ఉంటుంది. ఈ 3 కాంపోనెంట్స్ ఏం చేస్తున్నాయి యాక్చువల్గా? 3 కాంపోనెంట్స్ ఒక సైడ్ చూస్తే సరిపోదు, మళ్ళీ కాల్ సైడ్ కాంపోనెంట్స్ ఏం చూస్తున్నాయి చూడాలి, పుట్ సైడ్ కాంపోనెంట్స్ ఏం చూస్తున్నాయి చూడాలి. అంటే మొత్తం కలిపి ఎన్ని చేస్తారు యాక్చువల్గా? ఇక్కడ 3 అక్కడ 3 కలిపి 6 చూస్తారు మొత్తం. ఈ 6 ఏం చేస్తున్నాయి యాక్చువల్గా? వీళ్ళ డైరెక్షన్ ఎటువైపు? దీన్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు మామూలు ఆప్షన్ చైన్ డేటాకి. అదే మనకు అడ్వాన్స్ ఆప్షన్ చైన్ డేటాలు ఏంటంటే ఈజీగా ఒక రీటైల్ ట్రేడర్ వచ్చి ఫస్ట్ చూడగానే ఆయనకి 24,400 ఫస్ట్ స్ట్రైక్ ప్రైస్ కనిపిస్తుంది, దానిపైన స్ట్రైక్ ప్రైస్ 24,500 పైన కనిపిస్తుంది, 600 పైన కనిపిస్తుంది. అప్పుడు ఈజీగా తన మైండ్కి ఏమవుతుందంటే 600 అనేది రెసిస్టెన్స్ ఇక్కడ, 200 అనేది సపోర్ట్ ఇక్కడ అని ఈజీగా తెలుస్తుంది. ప్లస్ దీంతో పాటు ఏంటంటే మనం కాల్ సైడ్ పుట్ సైడ్ వచ్చి కలర్ కోడింగ్ ఇస్తాం యాక్చువల్గా. చాలామంది అనుకుంటారు కాల్ సైడ్ డేటా పెరుగుతుందంటే మార్కెట్ పెరుగుతుంది అనుకుంటారు. మార్కెట్ కాల్ సైడ్ డేటా పెరుగుతుందంటే పెరుగుతున్నారు కాదు, ఆ రెసిస్టెన్స్ ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నట్లుగా. పుట్ సైడ్ డేటా పెరుగుతుందంటే ఇంకా మార్కెట్ పడిపోతుంది అనుకుంటారు, పడిపోవడం కాదు, అది ఆ లెవెల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నట్లుగా. అంటే మనం అర్థం చేసుకునే సిస్టమ్ రాంగ్ ఉంది ఫస్ట్. ప్లస్ ఇంకేంటంటే ఈ 24,200 నుంచి డేటా వీళ్ళు ఈ ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో స్మార్ట్ మనీ ఉందో వీళ్ళు పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుండ్రా, కన్సల్టేట్ చేయడానికి ట్రై చేస్తారా, ఏం చేయడానికి ట్రై చేస్తారు అనేది మొత్తం మనకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఈజీగా అది మనం ఎట్లా రీడ్ చేయాలి, ఎట్లా పట్టుకోవాలి, దాని మూమెంట్స్ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఇవ్వకుండా మార్కెట్ని అయితే మూవ్ చేయలేరు. ఊరికే గాల్లో మాత్రం మార్కెట్ మూవ్ కాదు, ఆ మూవ్ అయ్యే ముందులో మనకు తెలుస్తుంది, మూవ్ అవ్వబోతున్నప్పుడు తెలుస్తుంది, అయినాక కూడా తెలుస్తుంది. అన్ని మనకి అడ్వాన్స్ ఆప్షన్ చైన్ తెలుస్తాయి. ఏదైనా టూల్ ఏదైనా ప్రవేశపెడుతున్నారో ఉంది, ఆ టూల్ ద్వారా ఈ అడ్వాన్స్ ఆప్షన్ చైన్ టూల్ ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మనం మూమెంట్ పట్టుకోవచ్చు. మనకి వేరే ఇండికేటర్ అవసరం లేదు, లైవ్ ఇండికేషన్ అక్కడే తెలుస్తుంది. సూపర్. ఇప్పుడు నేను తమకు ఒకటి చెప్పినాను, ఫ్యూచర్ బిల్డప్లో లాంగ్ బిల్డప్ అవుతుంది అని అంటే దాంతోపాటు ప్రైస్ కూడా పోతుంది. ఓఐ అనేది ఒకటి చెప్పినా కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నప్పుడు ప్రైస్ కూడా మూవ్ అవుతుందంటే రియల్గా అది రియల్ బయింగ్ జరుగుతున్నట్లక ప్రైస్ పెరుగుతుంది. ఆ మూమెంట్ ఎంతవరకు పోగలుగుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు యాక్చువల్గా. అలా చూడవచ్చు, తెలిసిపోతుంది మనకి మార్కెట్ ఏ లెవెల్ వరకు రెసిస్టెన్స్ వరకు పోతుంది అనేది మనకు తెలిసిపోతుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకోగలుగుతుంది అనేది కూడా మనకు తెలిసిపోతుంది. సూపర్. అట్లా ఇంకొకటి స్మార్ట్ మనీ అంటే ఏంటంటే, అసలు ఈ స్మార్ట్ మనీ అనే మాట ఎక్కువ వింటుంటాము. ఈ స్మార్ట్ మనీ ప్లేయర్స్ను కూడా ఈ టూల్ ద్వారా పట్టుకోవచ్చా? మనం పట్టుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియకపోవచ్చు, వాళ్ళు ఏం చేసిర్రు అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కాంట్రాక్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఆప్షన్ చైన్ డేటాలో ఓపెన్ అయిన కాంట్రాక్ట్, నేను కాంట్రాక్ట్ సెల్ చేసిన, మీరు బై చేసిరు, అప్పుడు ఒక కాంట్రాక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ కాంట్రాక్ట్స్ అనేది లైవ్ కాంట్రాక్ట్స్ ఆప్షన్ చైన్ డేటాలు ఉంటాయి మొత్తం. అంటే మనకు అక్కడ కనిపించే దాన్ని కాంట్రాక్ట్ని మీరు మన ఇద్దరం చేసుకున్న అగ్రిమెంట్ని అక్కడ దాచిపెట్టలేము మనం. మనం స్మార్ట్ మనీ అంటే ఏంటి అదే చెప్తున్నాడు. ఈ స్మార్ట్ మనీ బిగ్ ప్లేయర్స్ ఎవరైతుండో, ఇన్స్టిట్యూషన్స్ ఉంటున్నారో, డిఏఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఎవరైనా సరే, వీళ్ళు ఏదైతే పొజిషన్ క్రియేట్ చేస్తారో ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ ద్వారా ఏవి పొజిషన్ క్రియేట్ చేస్తారు అనుకుందాం, మనకు తెలిసిపోతుంది. అక్కడ ఒక రిటైలర్ చేయలేడు, మనకి ఇండికేటర్ ఉంది దానికి. అందులో మనకు దాంట్లో వాళ్ళు రియల్గా బయింగ్ చేస్తురా, రియల్గా సెల్లింగ్ చేస్తురా, ఏం చేస్తారు అనేది మనకు మొత్తం వాళ్ళ ట్రాకింగ్ని మనం పట్టుకోవచ్చు. అట్లా వాళ్ళ పొజిషన్. ఇప్పుడు ఒకటి సిస్టమ్ ఏంటంటే స్మార్ట్ మనీ మనం వీటి మొత్తం మనం చేసేదంతా మార్కెట్ వచ్చి వాళ్ళని ట్రాక్ చేయడం కోసమే మనం పట్టుకునేది ఇక్కడ. రిటైలర్ ఏం చేస్తున్నా మనకు ముఖ్యం కాదు. రిటైలర్ ఎంత తీసుకొస్తాడు? 10,000 తీసుకొస్తాడు, 1,00,000 తీసుకొస్తాడు. స్మార్ట్ మనీ తీసుకొచ్చేది కోట్లలో ఉంటుంది. వాళ్ళ మూమెంట్ ఎటువైపు ఉంది, మార్కెట్ని వాళ్ళు కన్సల్టేట్ చేయడానికి ట్రై చేస్తారా, బుల్లి చేయడానికి ట్రై చేస్తారా, బేరీ చేయడానికి ట్రై చేస్తారా, వాళ్ళ మూమెంట్ మనం పట్టుకోవడానికి కోసమే ఏఓసి మనకి. అంటే మార్కెట్లో పెద్ద మూవ్మెంట్ జరగబోతుంది అని మన ఈ టూల్ ద్వారా పసిగట్టొచ్చా? తెలిసిపోతుంది మనకి, తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ మనం తెలిసిపోతాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏఓసి త్రూ ఫస్ట్ ట్రాప్ కాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిసిప్లిన్గా మనం ట్రాప్ కాం, రాంగ్ సైడ్ మనం ట్రాప్ కాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతే ట్రాప్ కాకపోవడం వల్ల ఏమవుతుంది, మన క్యాపిటల్ అనేది సేఫ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, సరే మీరు తక్కువ అమౌంట్ 100 రూపాయలు సంపాదిస్తారా, 1000 సంపాదిస్తారా, 1,00,000 సంపాదిస్తారా, తర్వాత విషయం అది. ఫస్ట్ ఏమవుతుంది, మనకి లాస్ అనేది జరగట్లే, రాంగ్ సిస్టంలోకి రాంగ్ ట్రేడ్లోకి పోవట్లే. నెక్స్ట్ థింగ్ తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా మీ స్కిల్ పెరుగుతానా కొద్ది, మీరు ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ ఒక మనిషికి
ఇంకొకటి ఏమవుతుందంటే మనకి డేటా లెవెల్లో డాట్ టు డాట్ రివర్సల్ పాయింట్స్ వస్తాయి. ఓకే, ఈ రోజున్న డేటా ప్రకారం గ్రీక్స్ ప్రకారం ఆప్షన్ చైన్లో మొత్తం ఎంత రైటింగ్ అయింది, ఇండియా విక్స్ ఎట్లా ఉంది, గామా ఎట్లా ఉంది, తీటా ఎట్లా ఉంది, ఇవన్నీ బేస్ మీద మనకి లెవెల్స్ వస్తాయి. ఆ లెవెల్ నుంచే మార్కెట్ రివర్సల్ అవ్వడం కానీ, ఒక టాప్ ఉంది అనుకుందాం, రెసిస్టెన్స్ నుంచి రివర్సల్ కావడం కానీ, బాటమ్ నుంచి రివర్సల్ కావడం కానీ, ఆ లెవెల్ టు లెవెల్ రివర్స్ అవుతుంది మార్కెట్ వచ్చి. ఓకే, అంత అక్యురేట్ ఉంటుంది. అవునా? డాటా అనేది ఎంత బాగుంటే అంత పర్ఫెక్ట్ అంటారు కదా. సో నాకు ఏఓసి నుంచి డాటా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది? 100%, 90%? 100% పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకు పర్ఫెక్ట్ ఉంటుంది అంటే, ఈ డేటా మేము క్రియేట్ చేసిన డేటా కాదు యాక్చువల్గా, అది డైరెక్ట్ ఎన్ఎస్సి నుంచి మేము పెయిడ్ డేటా ఇదంతా. మాకు ఎన్ఎస్సి నుంచి డైరెక్ట్ లైవ్ డేటా వస్తుంది. ఆ లైవ్ డేటాని మేము ఒక రీటైల్ ట్రేడర్కి ఎట్లా యూస్ఫుల్ అవుతుంది, దాన్ని మాడిఫై చేసి ఏ టూల్స్ వాడి అన్నీ చేసి మేము దాన్ని ఒక రిటైల్ ట్రేడర్కి ట్రాప్ కాకుండా ఉండడం కోసం సెట్ చేసిన సిస్టమ్ అన్నట్టు యాక్చువల్గా. అట్లా. ఓకే, అది సో 100% అక్యురసీ ఉంటుంది, 100% ఉంటుంది. ఓకే, డేటాని దాచిపెట్టలేరు కదా. ఓకే, నేను అదే చెప్పిన కదా, ఇప్పుడు మన ఇద్దరం చేసుకున్న కాంట్రాక్ట్ని మనం దాచిపెట్టలేమని చెప్పేసి. అట్లా. రైట్. మీ సాఫ్ట్వేర్లో స్క్రీనర్స్ అనే ఒకటి సాఫ్ట్వేర్ ఆప్షన్ ఉందంట. అవును. అంటే అది స్వింగ్ ట్రేడర్స్కి ఎట్లా ఉపయోగపడుతుంది? అది స్క్రీనర్స్ మనకు 2-3 స్క్రీనర్స్ ఉన్నాయి యాక్చువల్గా. స్క్రీనర్స్ ఏంటంటే స్టాక్స్లో అయితే ఏంటంటే ఏఓసి యూజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి చేయొచ్చు అనేది మనం ఒకటి చూద్దాం. ఫస్ట్ మనం చేయగలిగింది ఏంటంటే ఇండెక్స్లో ట్రేడ్ చేయొచ్చు. ఇంట్రాడేలో ఇండెక్సెస్ అంటే ఏంటి, నిఫ్టీ చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీ చేయొచ్చు, సెన్సెక్స్ చేయొచ్చు, ఏమేమి ఇండెక్సెస్ అన్నీ చేయొచ్చు. ఇండెక్స్ చేయొచ్చు, ప్లస్ ఎఫ్ఐఎన్ఓ స్టాక్స్ మొత్తం చేయొచ్చు. ఏదైతే ఎఫ్ఐఎన్ఓ స్టాక్స్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏదైతే లిస్ట్ అయిన స్టాక్ ఉంది, అదాని ఎంటర్ప్రైజెస్ ఉంది, లేదా రిలయన్స్ ఉంది, రిలయన్స్లో ఏ మూవ్మెంట్ జరగబోతుందని మనకు ఆప్షన్ చైన్ డేటాలో మొత్తం కనిపిస్తుంది యాక్చువల్గా. అదొకటి. నెక్స్ట్ మనం వచ్చి ఎంసెక్స్ చేయొచ్చు. ఎంసెక్స్లో ఏంది, క్రూడ్ ఆయిల్ చేయొచ్చు, సిల్వర్ చేయొచ్చు, నేచురల్ గ్యాస్ చేయొచ్చు, గోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు అందరు గోల్డ్ వెనుక పడుతున్నారు, గోల్డ్ సిల్వర్. గోల్డ్ ఎక్కడ వరకు పోగలుగుతుంది, ఎక్కడ వరకు కాన్సన్ట్రేషన్ ఉంది, ఎక్కడ వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది, ఎవ్రీథింగ్ మనం ట్రాక్ చేయొచ్చు యాక్చువల్గా. అది ప్లస్ ఈ స్క్రీనర్స్ ఏంటంటే మనకి ఇంట్రాడే స్క్రీనర్స్ కొన్ని ఉంటాయి, ప్లస్ స్వింగ్ ట్రేడింగ్ స్క్రీనర్స్ ఉంటాయి. ఇంట్రాడేలో ఏంటంటే ఆ రోజు మార్నింగ్ నుంచి 9:30 తర్వాత నుంచి 2-2:30 లోపల క్లోజ్ చేసుకునే ప్రాఫిట్ కానీ లాస్ కానీ క్లోజ్ చేసుకునే స్క్రీనర్స్ ఒకటి ఉంటాయి. ఇంట్రాడేలో స్టాక్ స్క్రీనర్స్ ఉంటాయి, ఇండెక్స్ కూడా స్క్రీనర్స్ ఉంటుంది మామూలుగా. తర్వాత ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ స్క్రీనర్స్ ఉంటాయి. స్వింగ్ ట్రేడింగ్ స్క్రీనర్స్ ఎట్లా ఉంటాయంటే, ఎవరైతే స్మార్ట్ మ్యాన్ ఉన్నారో ఏ పొజిషన్ దగ్గర, ఏ లెవెల్ దగ్గర హైయెస్ట్ పొజిషన్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒక పర్టికులర్ స్టాక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది అనుకుందాం, దాని స్టాక్ ఇప్పుడు 1000 నడుస్తుంది. వాళ్ళు సపోర్ట్ దగ్గర ఒక 950 దగ్గర హైయెస్ట్ సపోర్ట్ పెట్టుకున్నారు, లేదా 1050 దగ్గర హైయెస్ట్ రెసిస్టెన్స్ పెట్టుకుని అనుకుందాం. మనకు రెసిస్టెన్స్కి వచ్చినప్పుడు మనకి ఏం ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా, కిందికి పోవడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఒక ఎంట్రీ ఉంది. 950 సపోర్ట్లోకి వచ్చింది అనుకుందాం మార్కెట్, అక్కడి నుంచి అది ఎక్కడ వరకు ట్రావెల్ చేయడానికి ఉంటుంది, 1050 వరకు ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వచ్చినప్పుడే, రానప్పుడు మనం చేయం. అది మనకు సిస్టంలోకి వచ్చిందని మాత్రం మనకు సిస్టంలో చూపిస్తుంది. దాన్ని బట్టి మనం ఎట్లా ట్రేడ్ చేయాలనేది, ఇప్పుడు కొందరు ఎంప్లాయీస్ ఉంటారు, అందరూ డే మొత్తం మార్కెట్లో చేయలేరు యాక్చువల్గా. వాళ్ళకి స్వింగ్ ట్రేడింగ్ కానీ, లేకపోతే ఎంసెక్స్లో ఎంసెక్స్ వచ్చినది ఈవినింగ్ 5:30 నుంచి ఉంటుంది మార్కెట్ యాక్చువల్గా. 5:30 నుంచి 10-11 వరకు ట్రేడ్ చేయొచ్చు. అది దానికి కూడా ఆప్షన్ చైన్ డేటా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఎన్జిఓ వచ్చి అసలు బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది యాక్చువల్గా. ఎక్స్చేంజ్ ఎంసెక్స్ అది మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, సిల్వర్, గోల్డ్ ఈవినింగ్ చేయొచ్చు. ఈవినింగ్ 5 తర్వాత దాని ఆప్షన్ చైన్ డేటా కూడా వస్తుంది మనకి. ఆ డేటాను కూడా ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా రీడ్ చేయడం అనేది మనకు వస్తే, ఆ క్రూడ్లో వేస్తామా లేకపోతే స్టాక్లో వేస్తామా, ఇండెక్స్లో వేస్తామా అనేది మన ఇష్టం. అది అట్లా. చాలా మంది ఎంట్రీ ఈజీనే అన్నట్టుగా ఫ్రీగా అకౌంట్లు ఇస్తారు, చక్కగా జాయిన్ చేపిస్తారు, ఎంట్రీ ఇచ్చేస్తాం. అవును. ఎగ్జిట్ కావడానికి మన టూల్లో ఏమైనా సొల్యూషన్ ఉందా, ఎప్పుడు ఎగ్జిట్ కావాలనేది? 100% ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఎంట్రీ రాంగ్ మిస్టేక్. మన వాళ్ళు ఏమనుకుంటారంటే అవుతుందో లేమోలే, ఇప్పుడు క్యాండిల్ చూడగానే అనిపిస్తుంది, అన్ని గ్రీన్ క్యాండిల్ చూడగానే ఇక్కడ నుంచి ఇంకా పోతుందేమోలే అనిపిస్తుంది. పోతుందేమోలే అనడానికి వాళ్ళు అక్కడి నుంచి రివర్స్ అవుతారో తెలియదు మనకి, ఇంకా కంటిన్యూషన్ ట్రెండ్ అనేది, ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్ ఉంది అనుకుందాం, ఆ కంటిన్యూషన్ ఉందా లేకపోతే అక్కడికి రివర్స్ అవుతుందా అనేది ఒక రిటైల్ ట్రేడర్ పట్టుకోలేడు యాక్చువల్గా. మన టూల్లో పట్టుకోవచ్చు. అదే చెప్తాను. ఇప్పుడు 24,600 అని రెసిస్టెన్స్ ఉంది అనుకుందాం, 200 నుంచి అది ట్రావెల్ చేస్తూ వస్తుంది, 600 వరకు వచ్చింది. ఇతను ఏమనుకుంటాడు, 600 వరకు వచ్చింది, ఇంకా 700 పోతుంది అనుకుంటాడు. మేమేం చేస్తాం యాక్చువల్గా, ఏవల్స్ యూజ్ చేసేవాళ్ళం, 600 దగ్గర మేము రివర్స్ ఎంట్రీ తీసుకొని మేము మా ప్లానింగ్లో ఉంటాం, తనేమో ఎంట్రీ ప్లానింగ్లో ఉంటాడు. ఇప్పుడు ఎవరు ట్రాప్ అవుతారు ఇక్కడ? మేము రాంగ్ ట్రేడ్లో పోతలేం కదా. మాకు తెలిసిపోయింది ట్రెండ్ అక్కడికి లాస్ట్ అని మాకు తెలుసు, ఆయనకు తెలియదు కదా. ఆయన అక్కడ ఏం చేస్తాడు, ఇక్కడ నుంచి ఇంకా ముందుకు పోతుందని చెప్పేసి అక్కడ ఎంట్రీ అవుతాడు, అక్కడ పసాయించిపోతాడు. అది ఎంట్రీ రాంగ్. అది
ఎగ్జిట్ కూడా అంతే. చాలా మంది ఎగ్జిట్లో ఏం చేస్తారు, లాస్ వచ్చినప్పుడు పిచ్చి పేషెన్స్ వస్తుంది, ప్రాఫిట్లో ఉన్నప్పుడు ₹10 ₹100 లాగానే పారిపోతారు. లాస్ట్లో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ మార్కెట్లో ట్రేడ్ చేసే విషయం తన ఒక్కనికే తెలుస్తుంది. ఒక మనిషి అద్దం మీద ముందు నిలబడితే ఎట్లా ఉంటుందో ఆయనకే తెలుస్తుంది తప్పించి, కానీ చెప్పడు. నా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోనికి రాదు, ఇంట్లో చెప్పనీకి రాదు, ఎవరు చెప్పనీకి రాదు. అది ఒక కసి అనేది పెరుగుతూ ఉంటుంది మార్కెట్లో. దానికన్నా ఏంటంటే నేర్చుకుంటే డెఫినెట్గా చేయనీకి ఉంది. మార్కెట్లో డబ్బులు ఉన్నాయి, లేవని కాదు. ట్రిపుల్ సపోర్ట్ అనేది ఇంట్రాడే వాళ్ళకి అది ఎట్లా ఉంటుంది? అదే మనకి ట్రిపుల్ సపోర్ట్తో పాటు ఇప్పుడు ఇదాక మనం స్క్రీనర్స్ గురించి మాట్లాడాం కదా, ఆ స్క్రీనర్స్లోనే ఒక సపోర్ట్ ఏంటంటే ట్రిపుల్ సపోర్ట్ ఒకటి, ట్రిపుల్ రెసిస్టెన్స్ అనేది ఒక సపోర్ట్ వస్తుంది. ట్రిపుల్ రెసిస్టెన్స్ ఊరికే రాదు. అది నేను ఇంతకుముందు మనం ఫస్ట్ చెప్పినప్పుడు నేను చెప్పిన 3 కాంపోనెంట్స్ ఉంటాయి మార్కెట్లో అనేది. ఓఐ ఒకటి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటి, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్. ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అంటే ఈ రోజు రైటర్స్ మార్కెట్ని ఏం చేయాలనుకుంటారు వాళ్ళు, వాళ్ళది చాలా కీ రోల్ ఉంటుంది మార్కెట్లో. వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, మార్కెట్ అటు సైడే మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ రీటైలర్స్ ఏం చేస్తారు అనుకుంటున్నారు యాక్చువల్గా. ఈ రీటైలర్స్ ఎక్కడ కనిపిస్తారు, మన వాల్యూమ్లో కనిపిస్తారు. ఈ 3 ఎలిమెంట్స్ 3 కాంపోనెంట్స్ ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయ్యి ఉందనేది మనకు స్క్రీనర్లో వస్తాయి. సపోజ్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాల్యూమ్ ఒక్కటి కానీ, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కానీ, ఇది ఒక్కటి కూడా సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది యాక్చువల్గా. అంత కెపాసిటీ ఉంటుంది దానికి. దీంతో పాటు వీడు ఒక గన్మెన్ అనుకుందాం, ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటే గన్మెన్ అనుకుందాం. ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కూడా వచ్చి పక్కకు నిలబడి అనుకుందాం, వాడు ఒక గన్మెన్ అవుతాడు. 2 గన్మెన్స్ ఉన్న చెక్ పోస్ట్ని ఇవ్వడం దాటగలుగుతాడా? దీంతో పాటు వాల్యూమ్ కూడా వచ్చింది అనుకుందాం, ఆ 3 గన్మెన్ ఉన్న చెక్ పోస్ట్ని ఎవరైనా దాటానికి ఛాన్స్ లేదు. ట్రిపుల్ ప్రొటెక్షన్ అది ఎప్పుడు రెసిస్టెన్స్లా ఒక పర్టికులర్ స్టాక్. ఇప్పుడు నిన్న బిఎల్ ఉంది, ట్రిపుల్ రెసిస్టెన్స్లోకి వచ్చింది అంటే అక్కడి నుంచి అది ఏం చేయాలి అసలు యాక్చువల్గా? అది రివర్స్ అవ్వాల్సింది అక్కడి నుంచి. అది రివర్స్ అవ్వకుండా దాన్ని బ్రేక్ చేయాలంటే కింది నుంచి అంత ప్రెజర్ రావాలి, అంత మనీ పంపు కావాలి. ఎక్కడి నుంచి? ఫుడ్ సైడ్ నుంచి ప్రెజర్ రావాలి. ఇది రాకుండా పోతే వీడు భయపడు. ఆప్షన్ రైటర్స్ ఎట్లుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజీ అంటే మనం వాళ్ళని నెగిటివ్ మాట్లాడమని కాదు, వాళ్ళకు ఒక లెవెల్ ఉంటుంది అన్నట్టు యాక్చువల్గా. ఆ లెవెల్లో ట్రేడ్ చేస్తారు. రిటైలర్కి అట్లా కాదు, వాడు ఎట్లా ఇష్టమైనట్లుగా ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆయనకు మూమెంటం కావాలి. మూమెంటం లేకపోతే డబ్బులు పోతూనే ఉంటాయి. వీళ్ళకి ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. ఒక లెవెల్లో ఎంట్రీ చేసి అప్పుడే కూర్చుంటారు వాళ్ళు. ఆ మార్కెట్ దాని కింద ఉన్నంత వరకు ఆయనకు నష్టం లేదు. సపోజ్ పుట్ ట్రేడింగ్ చేసిన దాని కింద పైన ఉన్నంత వరకు ఆయనకు నష్టం లేదు. అయితే ట్రిపుల్ రెసిస్టెన్స్ ట్రిపుల్ సపోర్ట్కి వచ్చినప్పుడు మార్కెట్ అనేది అక్కడి నుంచి ప్రైస్ చేంజ్ అనేది రివర్సల్ అవుతుంది. అక్కడ సపోర్ట్లోకి వచ్చింది అనుకుందాం, సపోర్ట్లోకి వచ్చిందంటే ఒక 3 గన్మెన్స్ ఒక దగ్గరే ఉన్నారు, అక్కడి నుంచి ఎంట్రీ ఉంది అని చెప్పి సిస్టమ్ చెప్తుంది. అక్కడ నుంచి మీ ఎంట్రీ ఉందా లేదా, ఇప్పుడు అక్కడ ఉందా లేదా? సపోర్ట్లోకి వస్తే ఎంట్రీ ఉంది, రెసిస్టెన్స్లోకి వస్తే ఎంట్రీ ఉంది. దీనికన్నా మార్కెట్లో గైడెన్స్ ఇచ్చేటోళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు స్మార్ట్ మనీ అడిగారు కదా ఇప్పుడాక, ఆ స్మార్ట్ మనీ 3 వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 24,600 దగ్గర ఈ 3 ఉన్నారు అనుకుందాం. 3 ఉన్నప్పుడు మనం దానికి ఒక కలర్ కోడింగ్ ఇస్తాం రెడ్లో కాల్ సైడ్లో. వీళ్ళని మించి దాటి దాని మార్కెట్ని దానిపైన పోనీయరు యాక్చువల్గా. మార్కెట్ అక్కడ వరకు రాణిస్తారు, అక్కడ వరకు పైన ఎందుకు పోనీయరు? పోయింది అనుకుందాం, వాళ్ళు లాస్ అవుతాడు. ఆ పొజిషన్ ఎక్కడైతే ఇప్పుడు చెక్ పోస్ట్ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్స్ లాస్ అవుతారు కదా. ఆ చెక్ పోస్ట్ మనం బ్రేక్ చేసినాం అనుకుందాం, వన్ జాబ్ పోతుంది యాక్చువల్గా, నువ్వేం చేస్తున్నావు అని అంటారు. అట్లాగే ఆ పొజిషన్ ని పోనీయాడు, అక్కడి నుంచి రివర్సల్ అవుతుంది. అట్లాగే కింద కూడా అంతే, సపోర్ట్ సైడ్ కూడా అంతే. ఇప్పుడు డాట్ టు డాట్ రివర్సల్ అంటారు. ఇదే డాట్ నేను చెప్పేది, ఇదే డాట్ టు డాట్ ఎట్లా వస్తుందంటే చాలా మందికి ఇప్పుడు ఇది ఒక్క పాయింట్ వీళ్ళు పట్టుకోగలుగుతారు. చాలా మంది ఇప్పుడు అనలిస్ట్ కానీ టీవీ షోలలో కానీ ఇప్పుడు 24,600 ఉంది, 600 దగ్గర హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంది మార్కెట్ ఇక్కడ. కానీ 24,600కి 600 నుంచి ఇప్పుడు నిఫ్టీ తీసుకుందాం, 600 నుంచి ప్రతి దానికి ఒక 50 పాయింట్స్ స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. 600 నుంచి 650 లేదా 600 బిలో వస్తే 550 అట్లా ఉంటుంది. ఏ పాయింట్ వరకు ఆ పాయింట్ డైరెక్ట్ ఈ రోజున్న డేటా ప్రకారం గ్రీక్స్ ప్రకారం దీని ప్రకారం ఏ పాయింట్లో అంటే 623 నుంచి రివర్స్ అవుతుందా, 612 నుంచి రివర్స్ అవుతుందా, 625 నుంచి రివర్స్ అవుతుందా అనేది ఎవరు చెప్పలేరు ఇప్పుడున్న మార్కెట్లో అనలిస్ట్ వచ్చి. బట్ ఏవోసి చెప్తుంది ఆ పాయింట్ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి అక్కడనే చెప్తుంది. అది డాట్ ఎక్కడ యూటర్న్ తీసుకుంటూ చెప్తుంది, ప్రైస్తో సహా నెంబర్తో సహా చెప్తున్నాను నేను. ఆ నెంబర్తో మనం ఒకసారి లైవ్ షో చేద్దాం, బ్యాక్ టెస్టింగ్ చేద్దాం ఒకసారి, మన లైవ్ చేస్తే చూపిద్దాం ఒకసారి. అయితే అది నేను డాట్ టు డాట్ చెప్తున్నా. మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఇది ఎట్లా కొలుస్తుంది? ఇప్పుడు అందరూ ఇంట్రాడే చేయలేరు, అందరికి పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది మార్కెట్లో, డబ్బులోనే ఉంది, తప్పేం లేదు. అది చాలా మంది మార్కెట్లో మనం ఇండియాలో వెరీ లోయెస్ట్ పార్టిసిపేషన్ యాక్చువల్గా. ఇప్పుడు ఇది చూస్తే మనం ఇంత అనిపిస్తుంది యాక్చువల్గా.
మార్కెట్ ఉన్నదానికి మనం ఆల్మోస్ట్ 2.5-3% 10 సంవత్సరాలు ట్రై చేస్తే నాకే అంతుపట్టలేదు ఇంతవరకు. అందుబాటులే, కానీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కదా. అదే అంటున్నా, ఉంది ఉంది interest. ఉంది కానీ మనకు అది తెలియట్లేదు, దొరకట్లేదు యాక్చువల్గా. అయితే అందరు డే ట్రేడింగ్ చేయలేరు, ఇంటర్డే ట్రేడింగ్ చేయలేరు. కొందరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు, కొందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే మార్కెట్ 3 ఇండెక్స్ ఉంటుందంటే మార్కెట్లో ఒక 3 ఉంటుంది. ఎప్పుడైతే మీరు భయపడ్డారో నా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ కావాలి. ఓకే, అట్లా మనం ఒకటి ఇండెక్స్ ఉంది, మనకి ఒకటి ఒక టేబుల్ ఉంటుంది. అది దానికి 20 నుంచి 80 వరకు స్కేల్ ఉంటుంది యాక్చువల్గా. 20-30కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, బై చేస్తాం యాక్చువల్గా. అది మనకి చూపిస్తుంటుంది, మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అది ఎట్లా రీడ్ చేయాలి నేను చూపిస్తుంది యాక్చువల్గా. ఒకసారి దాని గురించి మనం ప్రోగ్రామ్ చేద్దాం. టాప్లో వచ్చినప్పుడు మార్కెట్ గ్రీడ్లో ఉందా భయంలో ఉందా అని తెలిసిపోతుంది అక్కడ. వాడు భయపడ్డప్పుడు మన ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. గ్రీడీ ఉన్నప్పుడు మన డిసిషన్, ఆపోజిట్ డిసిషన్స్ మనం ఎట్లా తీసుకోవాలనేది అది మనం ఈటీఎఫ్లలో, ఈటీఎఫ్స్ కానీ ఫ్యూచర్ బై కానీ ఫ్యూచర్ సెల్ కానీ బ్రహ్మాండంగా చేయొచ్చు. దానికోసం ఎక్కువ టెన్షన్ పడేది ఏం లేదు. అది 20కి వచ్చినప్పుడు 30కి వచ్చినప్పుడు బై చేయడం, 80కి వచ్చినప్పుడు సెల్ చేసి కూర్చోవడం, అంతే. వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 5 లక్షలు ఉంది, 5 లక్షల నుంచి 5 లక్షల 30,000 వరకు పెరిగింది. అది 20లో బై చేసిరు, మీరు 80కి వచ్చినప్పుడు సెల్ చేసిరు, మళ్ళీ 20కి వచ్చినప్పుడు బై చేయండి. ఇది ఎవరికి మామూలుగా ఎవరు సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఎక్కువ టైం దొరకదు, వాళ్ళు మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారు, మార్కెట్ నుంచి మనీ కావాలి కంపల్సరీ అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా బెటర్గా యూజ్ అవుతుంది. ఫేక్ బ్రేక్అవుట్స్ ఉంటాయి చాలా వరకు, చాలా మంది ఇరుక్కుంటారు అందులో. ఈ ఏఓసీని దానికి ఏమైనా రక్షణ కల్పిస్తుందా? 100% ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినాను, ప్రైస్ పెరుగుతుంది అంటే 2 రీజన్స్లలో పెరుగుతుంది అని చెప్పేసి. ఎట్లా పెరుగుతుండొచ్చు, ప్రైస్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వాళ్ళు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు కూడా ప్రైస్ పెరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు డేటా ప్రైస్ పెరుగుతుంది అనుకుందాం, డేటాలో ఏం చేంజెస్ రాలేదు అంటే అది సంథింగ్ గ్యామ్లింగ్. అది మనకి డేటాలో ఏమైనా చేంజ్ వస్తుందా అనేది డేటా మొత్తం చూపిస్తూనే ఉంటుంది ఇక్కడ. అక్కడ రియల్గా ప్రైస్ పెరుగుతుంది, రియల్గా సిస్టమ్ బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే ఇక్కడ తెలిసిపోతుంది. డేటానే మనకి సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే కంపల్సరీ అది ఒక 5-10 నిమిషాలు ఆగితే తెలిసిపోతుంది. అది బ్రేక్అవుటా లేదా బ్రేక్ డౌన్ అయ్యేది ఉందా, లేదా అక్కడ నుంచి రివర్సల్ అయ్యేది ఉందా, ట్రాప్ అయ్యేది ఉందా, మొత్తం తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు ఈ టూల్ ఉంది, ఏదైతే మన టూల్ ఉందో స్టాక్స్ లోనేనా ఎంసీఎక్స్ లో కూడా పనిచేస్తుందా? నేను అదే చెప్పిన కదా, స్టాక్స్ చేయొచ్చు, ఎఫ్ఎన్ఓ స్టాక్స్ మొత్తం చేయొచ్చు, ఇండెక్స్ మొత్తం చేయొచ్చు, ప్లస్ ఎంసెక్స్లో పని చేయొచ్చు మనం, ఇవన్నీ ఇట్లా చేయొచ్చు. నేను అది ఇప్పుడు ఏమేమి వచ్చేసరికి మనం ఫ్యూచర్లో ప్లస్ ఈటీఎఫ్లో కూడా చేయొచ్చు మనం. అట్లా అదే అన్నిట్లో ట్రేడ్ చేయొచ్చు. ఇక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ టూల్ను వాడాలి అంటే నాకు కనీసం మ్యాథమెటిక్స్లో నేను గోల్డ్ మెడలిస్ట్ అయి ఉండాలా, లేదంటే సాధారణమైన గృహిణి స్టూడెంట్స్ కూడా వాడవచ్చా ఈ టూల్ని? ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను, నేనే టీచ్ చేస్తాను యాక్చువల్గా. నేను ఇట్లనే టీచ్ చేస్తాను, ఇట్లనే చెప్తాను, సింపుల్గా ఉంటుంది. దీనికోసం అంత కాంప్లికేషన్ ఏం అవసరం లేదు. చాలా దీన్ని కాంప్లికేట్ చేయాలనుకుంటే కాంప్లికేట్ చేయొచ్చు. ఆప్షన్ చేయని డేటాని కాంప్లికేషన్ ఉంటుంది. బట్ మా ఉద్దేశం ఏంటంటే, నార్మల్ రిటైలర్ కూడా ఈ టూల్ యూజ్ చేసి నేర్చుకొని పర్ఫెక్ట్ వర్క్ చేసి, పర్ఫెక్ట్ బ్యాక్ టెస్ట్ చేసి, పర్ఫెక్ట్ దాని మీద వర్క్ చేసి సినారియోస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మామూలుగా సినారియోస్ క్రియేట్ చేసుకొని మనం చేస్తే డెఫినెట్గా ఎవరైనా ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు లేడీస్ పార్టిసిపేషన్ కూడా భయంకరం పెరిగింది. ఇంకా వాళ్ళు ఎక్కువ డిసిప్లిన్ ఉంటారు, జెంట్స్ కన్నా వాళ్ళు ఎక్కువ డిసిప్లిన్ ఉంటారు. అట్లా. సో మా వాళ్ళకి అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇది, ఈ టూల్ వాడితే నష్టాలు 0 అవుతాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ 40 లక్షలు 50 లక్షలు పోగొట్టుకునే వస్తారు. అది ఏం లేకుండా ర్యాండమ్ ట్రేడింగ్ చేసి పోయించడంలే. ఇప్పుడు వచ్చి నాకు అది రివర్స్ కావాలి అని అంటారు. మీరు దాన్ని, నేను ఒకటే చెప్తాను, మీరు మార్కెట్ ఫీజు వసూలు చేస్తుంది. ఇప్పుడు డాక్టర్ ఎట్లా ఫీజు వసూలు చేస్తాడు, మార్కెట్ కూడా ఫీజు వసూలు చేస్తుంది. బట్ మీరు కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి నేర్చుకున్నారు. ఇప్పుడైనా నేర్చుకోండి. నష్టాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది లాభం రాకపోయినా నష్టాలు అనేది ఫస్ట్ ఆగుతాయి. ఫస్ట్ డిసిప్లిన్లోకి వస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు చిన్న లాభాలకు ఫస్ట్ అలవాటు పడండి. 1000, 2000, 10,000 అనేది అలవాటు పడండి. దాన్ని మీరు ఒకసారి మీకు గ్రిప్ వచ్చిన తర్వాత, చిన్న గల్లీలో ఫస్ట్ కార్ నడవడం నేర్చుకున్న తర్వాత హైవేకి వెళ్ళండి. హైవేకి తీసుకెళ్తాం మేము, డెఫినెట్గా తీసుకెళ్తాం. అట్లా. ఇప్పుడు మార్కెట్ అనేది న్యూస్ మీద ఆధారపడి నడుస్తుంటుంది. న్యూస్ వచ్చిందంటే ఒక్కసారిగా అన్ని తలకిందులు అయిపోతుంటాయి. అట్లాంటి టైంలో మన టూల్ నమ్మొచ్చా? 100% నమ్మొచ్చు. ఎట్లా? టూల్లో డేటా ఎవ్రీథింగ్ మనకి ప్రైజ్డ్ ఇన్ అవుతుంది యాక్చువల్గా. అక్కడ న్యూస్ బేస్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఆల్రెడీ రిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పొజిషన్ బేస్ మీద స్టార్ట్ అవుతుంది. ఆ పొజిషన్ లేకుండా మనకు ఏం ఇండికేషన్ ఇవ్వకుండా మార్కెట్ నాకు తెలియకుండానే పోయిందని నీకు ఉండదు. 100% తెలుస్తూనే ఉంటుంది. మరి అది షార్ట్ టర్మ్లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఏదైనా సరే మనకు డేటాలో చేంజెస్ కాకుండా ఏ మూమెంట్ అనేది జరగదు. అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ట్రెండ్ తెలుస్తుంది.
ట్రెండ్ అనేది పట్టుకోవడం కోసమే కదా మన మెయిన్. ఇప్పుడు ఏఓసి దేనికంటే మనకి రైట్, నాలాంటి బిగినర్ ఉన్నాడు, వాడికి ఇది మార్కెట్ బుల్లిషా బేరిషా అని తినడానికి ఎంత టైం పడుతుంది? అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాక ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఆయనకి 15 డేస్లో తెలిసిపోతుంది, ఒక అంచనాకు వచ్చేస్తాడు మొత్తం. తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ దాని లైవ్ మార్కెట్లోకి వెళ్తే, ఇప్పుడు మనం ఓన్లీ థియరీ చెప్పడమే కాదు, లైవ్ మార్కెట్లోకి వెళ్ళి కూడా లైవ్లో మార్కెట్ ఎట్లా పనిచేస్తుంది, ఈ డేటా తోటి మార్కెట్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, డేటా బేస్ మీద మార్కెట్ డాన్స్ చేస్తుందా లేకపోతే ఏం కొనాలి అవన్నీ కూడా మీరు చెప్తారా? ఏం కొనాలనేది మనం సజెస్ట్ చేయము యాక్చువల్గా. మనం చేపించేది ఏంటంటే సెల్ఫ్గా నియంత్రణ నువ్వు ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి, డేటా ఎట్లా అనేది చేయాలి, ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి అనేది మాత్రం వాళ్ళకి నేర్పిస్తాం యాక్చువల్గా. అట్లా ఎంతసేపు అట్లా చెప్పాలంటే ఆయన లైఫ్ మొత్తం నా మీద డిపెండ్ అయింది యాక్చువల్గా. అట్లా మరి టిప్స్ ఇచ్చేది ఏముండదు. సో మరి మన టూల్ ద్వారా రియల్ టైమ్ డేటా ఎంత ఫాస్ట్గా వస్తుంది? మనకి ఎవ్రీ సెకండ్ డేటా అప్డేట్ అవుతుంది. మనం చెప్తున్నా టూల్స్ లాగింగ్ ద్వారా వస్తుంటుంది, మనకు లాగింగ్ అనేది అస్సలు ఉండదు. లాగింగ్ అనేది డేటా లేదు మనకు, ఎందుకంటే ఇది పెయిడ్ డేటా. ఇది మనం బ్రోకింగ్ యాప్, ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా బ్రోకింగ్ యాప్ ఉండొచ్చు, మీరు ట్రేడింగ్ చేసేది, దానిలో డేటా లాగ్ అవుతుండొచ్చు, బట్ మన దాంట్లో లాగింగ్ అవ్వదు. ఎందుకంటే మనం ఎన్ఎస్సి నుంచి డైరెక్ట్ పే చేసి తీసుకుంటున్నాం యాక్చువల్గా. రియల్ టైం డేటా వచ్చి రియల్ టైం డేటా వస్తుంది మనకి. మరి టూల్ మన వాళ్ళు తీసుకుంటారు, మరి దాన్ని ఎట్లా వాడాలో మీరు ట్రైనింగ్ ఇస్తారా? మొత్తం 100% ఇస్తాను. ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు? అది మొత్తం 15 డేస్ థియరీ ప్రాక్టీస్ మొత్తం ఉంటుంది. థియరీ మొత్తం ఉంటుంది. ఈ థియరీ ఎట్లా ఉంటుందంటే ఆప్షన్ చైన్ డేటా అనేది A to Z మొత్తం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో చెప్తాం మొత్తం. అసలు ఆప్షన్స్ అంటే ఏంటిది, ఆప్షన్ బిహేవియర్ ఏంటిది, కాల్ సైడ్ ఏంటిది, కాల్ అంటే ఏంటిది, పుట్ ఏంటిది, అసలు కాల్ సైడ్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, పుట్ సైడ్ ఎట్లా ఉంటుంది, దాంట్లో టైం వాల్యూ అని ఉంటుంది. టైం వాల్యూ అంటే ఏంటిది, సెల్లర్ యొక్క ప్రాఫిటబిలిటీ, అది దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, తీటా ఎట్లా ఉంటుంది, డెల్టా ఎట్లా చేయాలి, ఎల్టీపీ ఏంటి, అసలు ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ యొక్క ఒక పర్టికులర్ లెవెల్ పెరుగుతుంటే మార్కెట్ యొక్క సినారీ ఏం చేంజ్ అవ్వబోతుంది, యాక్చువల్గా బులిష్ అవుతుందా బేరిష్ అవుతుందా. అట్లే మనకు ఒక 9 సినారీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా మార్కెట్ పెరుగుతున్నాడేం పట్టుకోలేని చెప్పేసి, మార్కెట్ యొక్క సినారీస్ 9 ఉంటాయి. బులిష్ ఉంటుంది, బేరిష్ ఉంటుంది, కన్సల్టేషన్ ఉంటుంది, అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది, మార్కెట్ ఎటుపోతుందో కూడా తెలియదు. కన్సల్టేషన్ అంటే ఒకటే రేంజ్ కూడా ట్రేడ్ అవుతుంటుంది, బుల్ రన్ కూడా ఉంటుంది, బ్లడ్ బాత్ ఉంటుంది. బ్లడ్ బాత్ అంటే అసలు మీకు దొరకదు, ఇంకా అంత దారంగా పడిపోతుంటుంది. బుల్ రన్ కూడా అట్లే ఉంటుంది, పెరిగేటప్పుడు అట్లే పెరిగేది ఉంటుంది. ఇవన్నీ సిచ్యువేషన్స్ మనకు మొత్తం డేటాలో ప్రిడిక్ట్ అవుతాయి. దీన్ని పట్టుకోవడం మనకి ఎట్లా అనేది, ఏ సిచ్యువేషన్కి ఏ మంత్రం వేయాలి, యాక్చువల్గా అన్నిటికీ ఒకటే మంత్రం పనిచేయదు. దాన్ని ఎట్లా చేయాలి, సినారియో బేస్ మీద, సీనరీ బేస్ మీద దేనికి ఏం చేయాలనేది మనం మొత్తం నేర్పిస్తాం. యాక్చువల్గా పర్ఫెక్ట్ థియరీ ఉంటుంది. ప్లస్ ఏంటంటే వీళ్ళకి మనం ఏదైతే క్లాస్ అవుతుందో ఆ క్లాస్ వీడియో రికార్డింగ్స్ ఇస్తాం మొత్తం గూగుల్ డ్రైవ్లో. ఆ క్లాస్ రికార్డింగ్ వచ్చి వాళ్ళు ఎన్నిసార్లు వినొచ్చు. విన్నప్పుడల్లా ఒక కొత్త డౌట్ వస్తుంది, డౌట్ రావాలి, వెరీ గుడ్, డౌట్ రావాలి. వచ్చినప్పుడు ఆ డౌట్ని మళ్ళీ క్లారిఫై చేయడానికి నేను క్లారిఫై చేస్తాను. వీళ్ళకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ప్లస్ ఇదే థియరీని తీసుకెళ్ళి మళ్ళీ మార్కెట్లో లైవ్లో ప్రాక్టీస్ చేపిస్తాం. అంటే చెప్పడం పోవడం అంతవరకే కాదు, లైవ్లో మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తాం. చేపించినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. భయం ఎప్పుడైతే పోయిందో మార్కెట్లో, నాలెడ్జ్ ఎప్పుడైతే ఉందో, డెఫినెట్గా తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా కాదు, డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి. వచ్చినప్పుడు మనిషి యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది, మారిపోతుంది. మెయిన్ అది. రైట్. ఇప్పుడు నేనున్నాను సార్, నాకేం తెలియదు, నేను మీ దగ్గర ట్రైనింగ్ 15 రోజుల ట్రైనింగ్ తీసుకున్నాక నేను ట్రేడర్ని అయిపోతానా? ప్రాక్టీస్ చేయాలి. 15 రోజులే మొత్తం అవుతుందంటే, ఇప్పుడు మామూలుగా మనకు కనీసం జాబ్ ఇస్తుందో తెలియదు అనే ఒక డిగ్రీకే మనం 3 ఏళ్ళు కష్టపడుతున్నాం. కరెక్ట్, అవునా లేదా? నేనేమంటున్నాను, మీరు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఎంత గట్టిగా ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు కొందరు వచ్చి డైలీ 1 hour 2 hours ప్రాక్టీస్ చేస్తారు, కొందరు వన్ వీక్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు. 1 week ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఏం తెలుసు, మీ దగ్గర శిక్షణ పొందాక అతను కనుక ప్రాక్టీస్ చేస్తాడు, ఎట్లా చేస్తే అవును మీరు గ్యారంటీ ఇవ్వగలరు, 1000% చేయొచ్చు, 1000% అవుతాడు. కానీ సక్సెస్ఫుల్ ట్రేడ్ ఆయన తక్కువ తీసుకుంటాడు ఎక్కువ తీసుకుంటాడు అనేది ఆయన సైకాలజీని బట్టి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది తర్వాత విషయం. నాలెడ్జ్ అందరు, ఇప్పుడు ఒక క్లాస్లో నాలెడ్జ్ అందరికి సేమ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ ఒకరు వచ్చి ర్యాంకర్ ఉంటాడు, ఒకరు వచ్చి మొద్దు ఉంటాడు, వాడు ఎట్లా తీసుకుంటాడు అనేది ముఖ్యం అనేది. బట్ మనం ఈక్వల్గా అందరినీ సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ వచ్చేటోళ్ళు కూడా అందరూ సక్సెస్ కావాలనే వస్తారు దీంట్లోకి. స్టూడెంట్ అప్పుడు వేరే విషయం, అట్లీస్ట్ సంపాదించాలనే వస్తారు. బట్ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెట్టే చేస్తారు, ఎందుకంటే అందరు మిడిల్ ఏజ్ వాళ్ళే వస్తారు, సెకండ్ ఇన్కమ్ కావాలి వీళ్ళకి. ఈరోజు డెఫినెట్గా యూజ్ అవుతుంది, యూజ్ కాదు అసలు బ్రహ్మాస్త్రం ఇది. అవునా, సూపర్. రైట్. అవును, నేను అందుకే ఫస్ట్ మహామంత్రం అని చెప్పాను, బ్రహ్మాస్త్రం. బాగుంది, రియల్గా బ్రహ్మాస్త్రం. కరెక్ట్ సార్. ఇంకోటి, మీ ఆన్లైన్లో క్లాస్లా ఆఫ్లైనా? డౌట్ వస్తే ఎవరు తీరుస్తారు? రికార్డెడ్ వీడియోలు ఇస్తారా? రికార్డ్ వీడియోస్ని ఎట్లా ఇస్తాను, ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ సెంటర్ కూడా ఉంది, ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ ఉంటాయి.
ఫస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ సెంటర్కి ఎవరికి వీలైతే వాళ్ళని పిలుస్తాం యాక్చువల్గా. ఓకే. లేక వాళ్ళు రాకపోయినా పర్లేదు, ఆన్లైన్లో నేనే చెప్తాను మొత్తం. 24/7 ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. వాళ్ళకి సెపరేట్ వాట్సాప్ సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో వాళ్ళు మెసేజ్ చేసిన లేకపోతే నాకు పర్సనల్ మెసేజ్ చేసినా నేను డెఫినెట్గా మళ్ళీ వాళ్ళకి ఇమీడియట్గా. చాలా మంది నాకు లైవ్ మార్కెట్లో ఇప్పుడు ప్రొఫెషనల్, నాకు డిఫరెంట్ ప్రొఫెషనల్ చాలా మంది ఉన్నారు. డాక్టర్స్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, సినిమా హీరో కూడా ఉన్నారు, ప్లస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, అన్ని సెక్టర్స్ నుంచి ఉన్నారు. ప్రొఫెసర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఉంటారు. అందరు నాకు ఏదో టైంలో మార్కెట్ అవర్స్లో కాల్ చేస్తూనే ఉంటారు, మెసేజ్ చేస్తూనే ఉంటారు. దీన్ని మొబైల్లో కూడా వాడచ్చు. మొబైల్ ఫస్ట్ డేటా రీడింగ్ అనేది తెలిస్తే మొబైల్ చూడడానికి తెలిసిపోతుంది కదా. టూల్ వాడచ్చు, మొబైల్ వాడచ్చు. మొబైల్ ఆండ్రాయిడ్ కంపాటబుల్ ఇది ఉంది, iOS కంపాటబుల్ ఉంది, ల్యాప్టాప్లో వాడచ్చు, ఎక్కడైనా వాడచ్చు. సూపర్, ప్రాబ్లం లేదు. ఓకే. ఆఫీస్లోకి వెళ్ళే ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఎట్లా దీన్ని వాడచ్చు? అదే ఇప్పుడు మనం పెట్టే క్లాసెస్ కూడా ఏంటంటే మనం కమర్షియల్గా దీన్ని ఆలోచించట్లేదు. మనం ఏంటంటే ఒక రీటైల్ ట్రేడర్స్కి పర్టికులర్ మన తెలుగు వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటే క్లాస్ ఉంటుంది డైలీ, అది ఈవినింగ్ ఉంటుంది, 8 o'clock ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే జాబ్ చేసేవాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్సే ఉంటారు కాబట్టి వాళ్ళ థియరీ అనేది పాట ఎక్కడ అవుతుంది, ఈవినింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ రికార్డ్ వాళ్ళు నైట్ చూసుకోవచ్చు, నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. అంటే టూల్ ఎట్లా ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది. అదే చెప్తున్నాను, ఇప్పుడు అక్కడ నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు చూడగానే తెలిసిపోతుంది. ఇప్పుడు చూస్తే ఏం అర్థం కాదు, అరబిక్ భాష లాగానే ఉంటుంది. ఒకసారి నేర్చుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మార్కెట్లో ఇట్లాంటి కోర్సులు చాలా ఉంటాయి. మీకు ట్రేడింగ్లో శిక్షణ ఇస్తాం, మీరు కోటేశ్వర్లు అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. టూల్స్ చాలానే ఉంటాయి. మాది ఆ టూల్, ఎనేబుల్డ్ టూల్ ఇట్లా ఉన్నాయి. సో నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, మీ టూలే ఎందుకు నమ్మాలి? మంచి ప్రశ్న ఇది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను స్టార్టింగ్లోనే ఒక పాయింట్ చెప్పిన మీకు, ఒక మనిషికి ఈసీజీ అనేది క్యాండిల్ స్టిక్స్ అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత వచ్చి దాని ప్యాటర్న్ ఏంది, అది ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది, దాని సిస్టమ్స్ ఏంటంటే దానికి మన వాళ్ళు ఏం చేస్తారు, ఇండికేటర్స్ వాడతారు. ఇండికేటర్స్ అనేది ఎక్కడ స్టేజ్ వచ్చింది, 3వ స్టేజ్. అసలు స్టేజ్ ఫస్ట్ ఎక్కడ ఉంది, ఆప్షన్ చైన్ డేటాలో ఉంది. దీని ఫార్మేషన్ బట్టే ఈరోజు నేను క్యాండిల్ స్టిక్ చూడకుండా మార్కెట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమైందో నేను మొత్తం డేటా చెప్పగలుగుతా. ఎవ్రీ మినిట్ చెప్పగలుగుతా. ఎవ్రీ 3 minutesకి ఏమైంది, ఎక్కడి నుంచి ఏ లెవెల్ వరకు పోయింది, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ అయిందని నేను క్యాండిల్స్ చూసుకుని చెప్పగలుగుతా. బట్ మనం ఏం చేస్తాం, యాక్చువల్గా క్యాండిల్స్ పట్టుకొని చేస్తాం, క్యాండిల్స్కి మళ్ళీ ఇండికేటర్ పట్టుకొని చేస్తాం. స్ట్రాటజీస్ అనేది తర్వాత వస్తాయి. స్ట్రాటజీస్ కన్నా ముందు డేటా ఫస్ట్ అర్థమైతే ఇక్కడ స్ట్రాటజీకి మొత్తం సోర్స్ ఇక్కడే దొరుకుతుంది కదా. ఈరోజు మార్కెట్ వచ్చి కన్సల్టేషన్ ఉండబోతుంది అని అనుకుందాం. కన్సల్టేషన్ ఉన్నప్పుడు ఈరోజు మార్కెట్లో ట్రేడ్ చేసిన ప్రీమియం తొందరగా మూవ్ కాదు. ఈరోజు ఐవి ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఐవి తక్కువ ఉంది, ప్రీమియం మూవ్ కాదు. ఐవి అంటే ఇంప్లాయిడ్ వోలటిలిటీ అని ఉంటుంది, అది తక్కువ ఉంది. మార్కెట్ మీరు ఏం చేసినా మార్కెట్ మూవ్ కాదు, ప్రీమియం మూవ్ కాదు. ఇవన్నీ ఎక్కడ తెలిసిపోతుంది, టూల్లో తెలుస్తుంది. స్ట్రాటజీ ఇక్కడే చేసుకొని ఉంది కదా. ఇప్పుడు సోర్స్ మార్కెట్కి మొన్న సోర్సే ఆప్షన్ చైన్ ఇది. ఇప్పుడు ఇక్కడే నేర్చుకుంటారా, ఇంకెక్కడ నేర్చుకుంటారా తర్వాత విషయం. అది ఫస్ట్ అదే నేర్చుకోమని చెప్తున్నాను. బట్ దానికన్నా అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే, మన దగ్గర అడ్వాన్స్ లెవెల్లో ఒక ట్రేడర్కి కావాల్సిన అన్ని మనం దాని సిస్టమ్ సెట్ చేసి పెట్టినాం కాబట్టి మీకు ఈజీ అవుతుంది. అంతే తప్పించి మీరు ఇక్కడే నేర్చుకోమని నేనేం చెప్పట్లేదు. కానీ సోర్స్ నేర్చుకోండి ఫస్ట్. అంటే ఇంట్రాడే అయినా, అంటే స్వింగ్ అయినా, ఏదైనా సరే, ఇన్వెస్టింగ్ అయినా, అన్నిటికీ ఈ టూల్ పనికొస్తుంది. ఓకే. దానిలో ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అందులో మనకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి యాక్చువల్గా. మొత్తం ఏ బేస్ మీద కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. పవర్ స్టాక్స్ అని ఒక ఎయిర్ బేస్ ఫిల్టర్ ఉంటుంది. ఇప్పుడు SSR మనం ఎట్లా తిన్నాం, ట్రిపుల్ రెసిస్టెన్స్, ట్రిపుల్ సపోర్ట్ ఎట్లాగో అట్లా OI to OI అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది స్వింగ్ ట్రేడింగ్ కోసం. యాక్చువల్గా ఏమేమి ఏదనేది మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం పనికొస్తుంది. ETFs ఎవరైనా ప్లాన్ చేసినా, ఫ్యూచర్ బై సెల్ చేసినా, ఫ్యూచర్ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. 20కి వచ్చినప్పుడు బై చేసుకొని మార్కెట్ 80కి వచ్చిందంటే మార్కెట్ ఏదో జరగబోతుందని తెలిసిపోతుంటాం అక్కడ. అట్లా దాన్ని చూసుకుని కూడా మనకు తెలిసిపోతుంది. అట్లా మనకు 1-2 ట్రేడ్లు గట్టి దొరికినా చాలా మనకి. 100 ట్రేడ్లు ప్రతి మూమెంట్ మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తున్నారు కదా కింద, ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఏం గైడెన్స్ దొరుకుతుంది, వాళ్ళకి ఏం అవగాహన కలుగుతుంది, యూజర్ ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళకి? అవును. ఏం చెప్తారు మన వాళ్ళు, ఏం చెప్తారు మన వాళ్ళు? చెప్పేది ఇప్పుడు ట్రైనింగ్ గురించి మొత్తం ఉంటుంది. ట్రైనింగ్ ఎట్లా, థియరీ ఎట్లా కంప్లీట్ అవుతుంది, థియరీ, స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అంతా ఉంటుంది. స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అంటే ట్రేడబుల్ ట్రైనింగే చేస్తాం. ట్రేడబుల్ ట్రైనింగే మనం చేస్తాం. యాక్చువల్గా బేసిక్స్ స్టాక్ మార్కెట్ ఎక్కడ పుట్టింది, చేసింది అవన్నీ నేను చెప్పాను. యాక్చువల్గా అని చెప్పలేము. యాక్చువల్గా అదే ఇప్పుడు మార్కెట్లో డేటా ఎట్లా ఉంది, ఈ డేటాను పట్టుకొని నీకేం అర్థమవుతుంది, నీకు ఒక రోజు కాకపోతే 2వ రోజు అర్థమవుతుంది. కానీ అర్థం కూడా మాత్రం షూర్ ఒకరోజు కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు, ఎందుకంటే ఇంతకుముందుకు అన్ని పాత సిస్టమ్ చేస్తుండొచ్చు. ఈ థియరీ ఎట్లా కవర్ అవుతుంది,
క్లాసెస్ ఎట్లా ఇస్తారు, ఆన్లైన్ క్లాస్ రికార్డింగ్స్ ఎట్లా ఇస్తారు, ప్రాక్టీస్ ఎట్లా చేస్తారు, ప్లస్ దీని మళ్ళీ ఇవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లైవ్ మార్కెట్లో వచ్చి కూడా నేను నాతో పాటు కూర్చొని ట్రేడ్ చేయొచ్చు యాక్చువల్గా. అది కూడా నేను ఇస్తాను యాక్చువల్గా. సో మెంటర్షిప్ కూడా ఉంటుంది అది ఈ 1 month మొత్తం అవన్నీ ఇస్తాను యాక్చువల్గా. ఇట్లా ఇచ్చేటోళ్ళు ఎవరు ఉండరు, కోర్స్ చెప్పేసి వదిలేస్తారు. ఈ మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. కోర్స్ చెప్పేసి నమస్తే టాటా బై బై నువ్వెవరో నాకు తెలియదు అట్లా ఉంటుంది. అట్లా ఉండదు. నాకు ఇప్పటికి 1 year పైన ఉన్న స్టూడెంట్స్ కూడా నాకు ఇప్పుడు రెగ్యులర్గా కాల్ చేస్తూనే ఉంటారు, మెసేజ్ చేస్తూనే ఉంటారు. అట్లా అట్లాగే ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే గోల్డెన్ అడ్వైజ్ ఏంటి? గోల్డెన్ అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ డేటాని నమ్ముకోండి, ఓకే, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి, ఓకే, వేరే ఏం లేదు. యూట్యూబ్లోకి పోతే అన్ని బిజీ బిజీ తమ్నైల్స్ తోటి ఏవో వస్తాయి. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, మీరు పోతున్నారు, వాళ్ళకి వ్యూస్ కావాలి కూడా వాళ్ళు తమ్నైల్స్ పెడతారు. గోల్డెన్ స్ట్రాటజీ, వెండి స్ట్రాటజీ, ఐరన్ స్ట్రాటజీ పెడతారు. ఏ స్ట్రాటజీస్ పనికిరావు. డేటాను అర్థం చేసుకుని నువ్వే ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకో. ఇప్పుడు నేను చెప్పిన 9 scenarios ఉంటాను. ఈ 9 scenarios దాటి మార్కెట్ పోనే పోదు. ఓకే, 9 scenarios మార్కెట్లో బ్లడ్ బాత్ కానీ, బుల్ రన్ కానీ, బుల్లిష్ కానీ, బేరిష్, ఈ 9 scenarios ఏమవుతుందనేది మార్కెట్లో మీకు ఏవో చూపిస్తూనే ఉంటుంది. ఆ సినారియో బట్టి మీ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి. ఎవడో స్ట్రాటజీ మీకు ఎందుకు ఇవ్వాలి? అంతే కదా, నేను అదే చెప్తున్నాను. కాకపోతే 2 రోజులు లేట్ అవుతుండొచ్చు, కరెక్ట్, కానీ అర్థం కావడానికి. ఒక్కసారి అర్థమైందంటే మీరు అర్థమైన తర్వాత ఒకటి డబ్బులు మీరు ఇప్పుడు కావాలన్నా ₹1 తెచ్చుకోగలుగుతారు. స్కిల్ ఎడికల్ తెస్తారు. ఎగ్జాక్ట్లీ, ఆ స్కిల్ నేను ఇస్తాను మీకు. కరెక్ట్, చేపలు తెచ్చుకోవడం కాదు, పట్టుకోవడం నేర్చుకోవాలి, పట్టుకోవాలి. దాన్ని ఆ స్కిల్ని సానబెట్టండి అంతే. దానికి నేను హెల్ప్ చేస్తా. వండర్ఫుల్. నిన్ను నన్ను గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎవరు నేను మర్చిపోతా. నచ్చింది ఏంటంటే మీరు మెంటర్ గా ఉండడం అనేది ఇంకా నేను ఉంటా. నేర్చుకోవడమే కాదు, ఆ తర్వాత టూల్ ఇచ్చి ఆ టూల్ ద్వారా మెంటర్షిప్ చేస్తాను చేస్తాను. అదే చెప్తాను, మీరు ఆ స్కిల్ సానబెట్టి మీరు నన్ను గుర్తుపెట్టుకోవాలి. కానీ నేను ఒక టీచర్ని, నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవాలి అంతే. అట్లా నా స్టైల్ అంతే, అట్లా అనమాట. కూడా ఇస్తారులేండి, అది తర్వాత అదే డబ్బులు వచ్చాక ఒకటికి ఫైనాన్షియల్ గా ఎవరన్నా ఇండిపెండెంట్ నా త్రూ అయ్యింది అనుకుందాం, కరెక్ట్, ఆ బ్లెస్సింగ్ భయంకరంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఊరికే హెల్ప్ చేయడం వేరు. రైట్, ఫస్ట్ నన్ను చేయండి సార్, నేనైతే ఫస్ట్ శిష్యుడిగా మారుతాను మీకు. డెఫినెట్ గా నన్ను అట్లా చేయండి, మిమ్మల్ని బ్రహ్మాండంగా సెట్ చేసుకుంటాం మనం. సూపర్ సార్. సో మనం ఇది మన ప్రేక్షకుల కోసం ఒక 12 సిరీస్ అనుకున్నాం మనం. ఇందులో ఒక చిన్న పాయింట్ ఉంది, అది నేను చెప్తాను. ఇప్పుడు ఆ పాయింట్ మనం మిస్ అయినాం. ఇప్పుడు డేటాలో వచ్చి ఏ డేటా మీరు ఏ స్టాక్ తీసుకొని ఏదైనా తీసుకోండి, ఓకే, మీరు క్యాండిల్స్టిక్ డేటా బ్యాక్ వెళ్ళి చేయొచ్చు. ఈ రోజు ఏమైంది, ఇక్కడ ఏమైందని మీరు చూడొచ్చు. కానీ డేటా మీరు బ్యాక్ టెస్టింగ్ చేయలేరు యాక్చువల్గా ఇండియాలో ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం అయితే. ఓకే, ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాని మనం January 1st ఏమైందని మనం చూడలేము. January 1st రోజు 11:30కి డేటాలో ఏమేమి ఉంది, ఏమేమి కనిపించింది, దాన్ని బట్టి మనకి క్యాండిల్స్ ఏం ఫామ్ అయిందని మనం చూడలేము. రెగ్యులర్ దాంట్లో మన దగ్గర ఎవరి దగ్గర లేదు, బట్ మనం చేయొచ్చు ఇక్కడ. ఓకే, మనం డేటా 2 years బ్యాక్ డేటా కూడా వెళ్ళేసి ఆ రోజు పర్టికులర్ డేట్లో ఏమైందని నన్ను అడగని నేను చెప్తాను. మార్కెట్లో చూడకుండా చెప్తా, నేను క్యాండిల్స్ ఏం చూడను. ఓకే, ఆ రోజు డేటా ఏమైండొచ్చు, మీరు 9:30 నుంచి 3:30 వరకు మార్కెట్ ఏమైందో మొత్తం మీరు అడగండి, నేను లైవ్లో మీకు చెప్తానే ఉంటా. బ్యూటిఫుల్, ఇది మంచిగా ఉంది. బ్యాక్ టెస్టింగ్ అనేది అంటే ఇది ఎంత యూజ్ అవుతుంది ఒక రీటైల్ ట్రేడర్? కరెక్ట్, భయంకరంగా యూజ్ అవుతుంది. ట్రెండ్స్ అన్ని తెలిసిపోతాయి, కానీ చేసే ఓపిక మీకు ఉండాలి. అది టైం పెట్టాలి అంతే, చేసే ఓపిక మీకు ఉండాలి. ఫీచర్స్ మా డబ్బులు మీకు ఇచ్చేస్తే మీరు చేస్తారా? ఎందుకు మాకు ఈ బాధ? అట్లా చేయాలంటే నాకు చాలా మంది దొరుకుతారు, నాకు అవసరం లేదు. నేనేం చెప్పినాను, మీరు సొంతంగా నేర్చుకొని మీ ఇంట్లో ₹10 నా వల్ల ఎక్స్ట్రా వస్తే మీరు ఇచ్చే ప్లేసింగ్ వేరే ఉంటుందని నేను చెప్తాను. కరెక్ట్, అంతే అంతే కదా, అంతే తప్పించి మీరు ఇవ్వాలంటే ఇస్తారు. ఇప్పుడు అంతే కదా, నాకు అట్లా ఆఫర్లు వచ్చినాయి, కోట్లు ఆఫర్లు వచ్చినాయి, కానీ అది కాదు లెక్క. మన ప్రేక్షకులకి ఈ నాలెడ్జ్ సరిపోదు అనుకుంటున్నాను నేను, ఇంకా కావాలి అంటే. మన వాళ్ళు జాయిన్ అవుతుంటారు, ఇప్పుడు ఇది చూసిన తర్వాత డెఫినెట్ గా జాయిన్ అవుతారు. దీంతో పాటు మనం ఒక సిరీస్ అనుకున్నాం, రాబోయే ఎపిసోడ్ లో ఇంకేమేం చెప్తారు పాయింట్స్ వాళ్ళకి? నెక్స్ట్ సిరీస్ మనం ఒకటి చేద్దాం. ఇప్పుడు బ్యాక్ టెస్టింగ్ అని ఒక పాయింట్ చెప్పినాం కదా, మనం ఏదో ఒక డేట్ ర్యాండమ్కి వెళ్దాం. సూపర్, మీరు ఏదైనా డేట్ చెప్పండి, ఆ రోజు డేటాకి వెళ్ళేసి డేటా రన్ చేద్దాం 9:30 నుంచి 3:30 వరకు మార్కెట్లో ఏమైంది, పక్కకు చార్ట్ పెడదాం. నేను డేటా చెప్తానంటే మీరు చార్ట్ చూస్తుండండి, తెలిసిపోతుంది రియల్ గా వర్క్ చేస్తుందా లేదా అనేది. సూపర్, అట్లా మీరు స్టాక్స్ చేయొచ్చు, ఇండెక్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, అట్లా అది మనం నెక్స్ట్ సిరీస్ అట్లా చేద్దాం. సూపర్ సార్, డన్. ఇలా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం దీన్ని ప్రాపర్ మార్కెటింగ్ చేయట్లేదు. అంతే కదా, రియల్ టైం ది. మీకు అదృష్టం ఉంటేనే ఈ ఛానల్లో మీరు ఈ రోజు ఈ వీడియో చూస్తారు. ఓకే, అంతవరకు మాత్రం చెప్పగలను. అవునా, అంతవరకు నేను చెప్పగలుగుతా, నిజమే. ఎందుకంటే ఆపర్చునిటీ కూడా రాదు. ఇప్పుడు ఓసారి చిన్న విషయాలు ఎన్నో ఉంటాయి మనకి, మన దగ్గరికి వస్తుంది అంటే అది మనకు అదృష్టం ఉంటేనే వస్తుంది, లేదా రాదు.
సూపర్ సార్, సూపర్ ఇంకా మీరు ఎర్లీగా ఏం పోగొట్టుకున్న స్టేజ్లో వస్తే మాత్రం ఇంకా అదృష్టమే. అదృష్టవంతులు ఇంకా అదృష్టవంతులు నేను చెప్పేది. చాలా మంది గాయాలతోనే వస్తారు, గాయాలతో వస్తారు, ఐసీయూ నుండి వస్తారు. అవునా? అయ్యో, ఓకే ఓకే. లాస్ట్ మూమెంట్ లో ఎన్నో ఉంటాయి కేసులు అట్లా. ఈ ఆప్షన్ చైన్ డాటా అనేది సెల్లర్స్ దా బయ్యర్స్ దా మార్కెట్? మీరేమనుకుంటారు అసలు? నేను బయ్యర్స్ అనే అనుకుంటున్నాను. బయర్స్ అనుకుంటారు. బయర్స్ అని ఎందుకు అనుకుంటారు అంటే, మీరు ఇప్పుడు ఒక 20 పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక 24,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీరు కొన్నారు, నేను కొన్నాము, అందరం కొంటే మీరేమనుకుంటారు? యాక్చువల్ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి పోతుంది అనుకుంటారు. మనం కొంటున్నామంటే ఎవరో అమ్ముతున్నట్లక, అమ్ముతూనే ఒక కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే ఓకే. అమ్మేవాడి ఇన్వెస్ట్మెంట్ ఏంది, కొనేవాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా సపోజ్ మీరు 24,500 నుంచి మార్కెట్ 600 వరకు పోతుందని అనుకుందాం. 600 పోతా అనుకుంటాం. మీరు ఏం చేస్తారు? 24,600 స్ట్రైక్ ప్రైస్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే పర్టికులర్గా ఒక 20 రూపాయలే ఉందనుకుందాం, లేదా లెటర్స్ 10 రూపాయలే ఉందనుకుందాం. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10 రూపాయలు. ఇప్పుడు ఈ నిఫ్టీలో 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంటే లాట్ సైడ్ 65 రూపీస్ ఏముంది అంటే మీరు ఇన్వెస్ట్ చేసి ఎంత? 650 రూపీస్ చేసారు. నేను సెల్లర్ అనుకుందాం, మన ఇద్దరమే కాంట్రాక్ట్ అనుకుందాం. నేను సెల్లర్, మీరు బయర్. నా ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది యాక్చువల్గా? 1.5 lakh ఉంటుంది. అదే 10 రూపాయల కోసం, అదే 650 రూపాయల కోసం నేను 1,50,000 పెడుతున్నా, మీరు 650 రూపాయలు పెడతారు. ఇప్పుడు ఎవరు బలవంతురు పైసల పరంగా? మీరా నేనా? మీరు 650 రూపాయలు పెట్టిరు, పెట్టి మీరు ఏమనుకుంటారు? మీరు 1000 రూపాయలు సంపాదించాలని మీరు అనుకుంటారు. నేను అదే 650 రూపాయల కోసం నేను 1,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నా. నా ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందంటే, అదే 10 రూపాయల స్ట్రైక్ ప్రైస్ నేను సెల్ చేయాలంటే నాకు మార్జిన్ 1,50,000 పడుతుంది. మీకు 10 × 65 రూపాయలు 650 రూపాయలే పడుతుంది మీకు. నాకు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది అంటే, నా విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కువ కాబట్టి. మార్కెట్ అక్కడే ఉన్నా, అక్కడి నుంచి ఒక 2 పాయింట్ల కింద ఉన్నా, ఆ 650 రూపాయలు నేను మీ దగ్గర తినేస్తా. మార్కెట్ పోదు. మార్కెట్ కొంచెం 10 పాయింట్లు పోయి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ దాని కిందనే ఉన్నా, ఏమున్నా మీ అమౌంట్ నా జేబులోకి రావాల్సిందే అది. అంటే మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. అదే 650 రూపాయల కోసం ఇన్వెస్ట్మెంట్ ఎవరిది ఎక్కువ ఉంది? సెల్లర్ది ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెట్ 100% సెల్లర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అది అడ్వాంటేజ్. అది భలే ఉంది అసలు. చిన్న లాజిక్ చెప్పిన, చిన్న లాజిక్. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా? నాకే ఇప్పుడు కన్ఫ్యూజన్ నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఏదో స్టాక్ మార్కెట్ టిప్స్ను వాటిని నమ్ముకొని కనుక మనం వెళ్తే, ఇది ఎట్లా అంటే గతుకుల దారిలాగా, అంతే, యాక్సిడెంట్లు అవుతాయి గ్యారంటీగా. అదే కనుక మీరు ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ టూల్ని కనుక పట్టుకొని, అదే స్టీరింగ్ అనుకోండి, జీపీఎస్ అనుకోండి, అది పట్టుకొని పోతే హైవే మీకు అంతే చూపిస్తుంది, డైరెక్ట్ చూపిస్తుంది, డైరెక్షన్ చూపిస్తుంది. సో ఒక రోజు లేట్ అవ్వచ్చు, 2 రోజులు లేట్ అవ్వచ్చు, మంచిగా మాత్రం ట్రాఫిక్ ప్రయాణం మాత్రం అద్భుతంగా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతారు, అంతే, ప్రాబ్లం లేదు. రైట్. ఇప్పటిదాకా మీరు ఎంతన్నా పోగొట్టుకో ఉండొచ్చు కాక, ఇకపై మాత్రం ఈ టూల్ కనుక వాడితే మీరు రూపాయి కూడా పోగొట్టుకోరు, అంతే. అది మన సారిస్తున్న హామీ. సో నేను కూడా నమ్ముతున్నా, నేను కూడా ఆల్మోస్ట్ జాయిన్ అయినట్టే, ఇంకా ఫస్ట్ స్టూడెంట్ మన ఈ ఇంటర్వ్యూ ద్వారా. ఎందుకంటే నేను 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, నాకు అసలు ఏం అర్థం కాలేదు, బోల్డెన్ డబ్బులు పోగొట్టుకున్నా కూడా. అది బాగా మీ ముందు చెప్తే బాగోదు, సార్కి బయట చెప్పి బాధపడతాను. సో అడ్వాన్స్ ఆప్షన్ చైన్ టూల్ గురించి నేర్చుకోవడానికి, ట్రైన్ అవ్వడానికి మీరు వెంటనే ఈ ఎపిసోడ్ అయిపోయిన మరుక్షణం ఫోన్ చేయండి. ఇప్పుడే తక్షణమే ఫోన్ చేయండి సార్కి, మీకు డీటెయిల్స్ చెప్తారు, టూల్ ఇస్తారు, శిక్షణ ఇస్తారు. మీకు ఆల్మోస్ట్ 15 రోజులు అన్నారు కానీ సార్ 1 month అయినా ఇస్తారు మీకు ట్రైనింగ్. అంతేకాకుండా మీతో పాటు ఉండి మీకు మెంటర్గా కూడా వ్యవహరిస్తారు. లైఫ్ టైం మీకు ఆయన సహాయకుడిగా ఉంటారు. కాబట్టి ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు లాస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ స్టాక్ మార్కెట్లో. అది నేను నమ్ముతున్నాను. నేను జాయిన్ అవుతున్నాను, మీరు కూడా రండి, మనందరం కలిసి నేర్చుకుందాం. చెప్పండి సార్, ఒక మంచి బోనస్. ఏం లేదు, యాక్చువల్గా మీకు డౌట్ రావచ్చు, ఇంత చెప్పిన తర్వాత ఇదేదో హైప్ లాగా అనిపించచ్చు, రియల్గా టూల్ ఉందా, నిజంగా ఇంత పని చేస్తుందా? మనకు తెలుగులో ఒక ఛానల్ ఉంది, నేను యూట్యూబ్ లైవ్లో కూడా వస్తాను మార్నింగ్ వచ్చి, అదొకటి, అది లింక్ ఇస్తే చూసుకోండి ఒకసారి, క్రాస్ చెక్. ఎందుకంటే 3-4 months వీడియోస్ అన్ని అట్లే ఉంటాయి, నాన్ ఎడిటెడ్ వీడియోస్ ఉంటాయి, అన్ని యాజ్ ఇది అట్లే ఉంటాయి, ఎట్లా రికార్డ్ అయింది అట్లే ఉంటుంది ఒకటి. సెకండ్ అయితే ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్ ఎవరైనా నేర్చుకోవాలనుకోని మన ఛానల్ త్రూ ఈ నెంబర్కి ఫోన్ చేసి నేర్చుకోవాలనుకుంటే, మనం 7 days ఫ్రీ టూల్ ఇద్దాం యాక్చువల్గా. 7 days వరకు. ఓకేనా? వాళ్ళు మీకు ఫోన్ చేసి ఎవరైనా మాట్లాడి చేస్తే గ్రేట్ న్యూస్. 7 days ఫ్రీ టూల్ ఇస్తాం. సెకండ్ థింగ్, మోస్ట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్ ట్రైనింగ్ అనేది నేను ఎప్పుడు 15 days కంటిన్యూ చేస్తాను. యాక్చువల్ అందులోనే థియరీ, ప్రాక్టీస్, లైవ్ అన్నీ అయిపోతాయి. నేను ఓన్లీ సరిపోతుంది. యాక్చువల్ నేను ఇంకో 15 days లైవ్ మార్కెట్లోకి వచ్చి మెంటర్షిప్ చేస్తాను, ఓన్లీ మన ప్రేక్షకులకి, అందరు కాదు ఇది. సూపర్. అది నేను లైవ్ లో నేనే ఉంటా, మార్కెట్ రన్నింగ్ లో ఉన్నప్పుడు లైవ్ లో ఉంటా. అవునా?
ఎప్పుడైతే థియరీ నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ ఉందో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి, అర్థమైంది, అదే అంటున్నా. అది అర్థం కావాలి. నేను ఈ 50 డేస్ అనేది మీకు ఈ ప్రేక్షకులకు మాత్రమే ఇది స్పెషల్. ఇప్పుడు చూడండి, ఇంకా మనకు నమ్మొచ్చు, ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి ఊరికే వదిలేయట్లేదు నేను. అదే మీతో పాటు కూర్చొని మీకు లైవ్లో 15 రోజుల పాటు ట్రైనింగ్ నేను ఉంటాను. అది ట్రేడింగ్లో కూడా ఉంటాను, ట్రైనింగే కాదు ట్రేడింగ్లో కూడా ఉంటానని చెప్తున్నారు. కాబట్టి అబ్సల్యూట్లీ ఫైన్, ఇది సూపర్ ఆఫర్ సార్. నిజంగానే మాకు సంక్రాంతి కానుక అనుకుంటున్నాను. సంక్రాంతి ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదా, వెంటనే నాకు తెలిసి ఈ పాటికి మీరు ఫోన్ కలిపి ఉంటారు అనుకుంటున్నాను. ఫోన్ చేయండి, ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ. అక్కడ కలుసుకుందాం. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, సార్ మీకు ఆన్సర్ ఇస్తారు. మీ ఎలాంటి కామెంట్ అయినా సార్ చూస్తారు, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.